రైట్. ఇప్పుడు మనం సెకండ్ క్లాస్లో ఫస్ట్ యూనిట్ దగ్గరికి వస్తున్నాం. ఫస్ట్ యూనిట్ పేరే వెల్కమ్ టు స్కూల్. సో చిన్న పిల్లల్ని మనం మన స్కూల్లోనికి స్వాగతం పలుకుతున్నట్లుగా మనకు వెల్కమ్ టు స్కూల్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్లు సో ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది అంటే వార్మప్ టైంతో స్టార్ట్ అవుతుంది. వార్మప్ టైంలో భాగంగా ఒక పెద్ద పిక్చర్ని మనకి ఇస్తారు. సో ఈ పిక్చర్ మీద మనం డిస్కషన్ పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. సరే, ఈ పిక్చర్ కింద ఉన్నటువంటి క్వశ్చన్స్ మీకు పక్కన మళ్ళా స్లైడ్ వస్తుంది. సో ఆ స్లైడ్లో మీరు గమనించవచ్చు. అయితే సో ఇక్కడ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసేటువంటి విధానాన్ని నేను మీతో షేర్ చేసుకున్న తర్వాత సో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటి అనేటువంటిది పక్కన స్లైడ్లో మీరు చూడొచ్చు. సో వాట్ ఈస్ దిస్ ప్లేస్? సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ దిస్ ప్లేస్ అని ఉంది. వాట్ ఈస్ దిస్ ప్లేస్? సో సాధారణంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఇది ఏ టెన్స్లో ఉంది మొట్టమొదట. ఎందుకంటే మనం వీఆర్ ది మేజర్ హెడ్స్ ఇన్ ద క్లాస్ రూమ్. వీ హ్యావ్ టు పాయింట్ అండ్ వీ హ్యావ్ టు సజెస్ట్ ద రైట్ వే టు గెట్ కనెక్ట్ విత్ దిస్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ టు ద చిల్డ్రన్. పిల్లలకి మనం చెప్పాలి. సో అసలు ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టు ఎలా సాధించాలి, సో సాధించడానికి ఏ రకంగా ఉండాలి అనేటువంటిది మనమే మేజర్ నావిగేటర్. సో మనమే తప్పు చేసినట్లయితే పిల్లవాడికి ఇక ఇంగ్లీష్ రావడానికి ఛాన్స్ లేదు. అందుకని నేనేం చేస్తున్నాను అంటే సో మొట్టమొదట ఈ క్వశ్చన్ అనేటువంటిది ఏ టెన్స్లో ఉంది. సాధ్యమైనంత వరకు మెజారిటీ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రజెంట్ టెన్స్లోనే ఉంటాయి. వెరీ రేర్ ఏదైనా ఒక స్టోరీ మీద కానీ లేకపోతే ఏదైనా ఒక అకర్డ్ ఇన్సిడెంట్ మీద కానీ సో ఏదో ఒక హిస్టారికల్ బ్యాక్డ్రాప్ ఉండేటువంటి ఒక అనెక్డోట్, ఒక చిన్న సంఘటన కానీ అటువంటి వాటి మీద పాస్ట్ టెన్స్లో ప్రశ్న అడగడానికి ప్రాబబిలిటీ ఉంది. సరే, మేజర్గా ప్రజెంట్లో ఉంటాయి, మైనర్గా పాస్ట్ మరియు ఫ్యూచర్లో ఉండడానికి స్కోప్ ఉంది. సరే, మొత్తానికి మనకు తెలుసు యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ, హ్యాస్ కానీ, హ్యావ్ కానీ, డూ కానీ, డస్ కానీ ఈ రకమైన హెల్పింగ్ వర్బ్స్ ఏవి ఉన్నప్పటికీ కూడా ఏదైనా ఒక ప్రశ్నలో అప్పుడు ఆ ప్రశ్నని మనం ఏ టెన్స్గా భావించాలి అంటే ప్రజెంట్ టెన్స్గా భావించాలి. చూడండి, సెకండ్ క్లాస్కి ఈ రకమైనటువంటి డీప్ అనాలిసిస్ అవసరమా అనేటువంటి థాట్ మనకు వచ్చి ఉండవచ్చు. అయితే మనం చిన్నపిల్లలకి చెప్పేటప్పుడు అక్కడ ఏముందో అది చెప్పడానికి మనం అవసరం లే. ఒక 10th ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి పిల్లలు కూడా చెప్పగలుగుతారు. అయితే టోటల్ బ్యాక్డ్రాప్ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసి ఉండాలి. ఈ విషయాలు మీ పిల్లలకి ఏం చెప్పాల్సినటువంటి పని లేదు. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఎలా తయారు చేయాలి అనేటువంటి సీక్వెన్స్లో భాగంగా నేను మొట్టమొదట ఏమంటున్నానంటే ప్రశ్న ఏ టెన్స్లో ఉందో మనం కనుక్కోగలగాలి. ఈ రకమైనటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏవి కనపడినా కూడా మనకి ప్రశ్నలో అప్పుడు అది ఏ టెన్స్లో ఉన్నట్టుగా భావించాలి అంటే ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్టుగా భావించాలి. మనం చెప్పేటువంటి ఆన్సర్ కూడా ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. సో ప్రశ్న సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే ఆన్సర్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. ప్రశ్న ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే ఆన్సర్ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే ఉండాలి. ప్రశ్న ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే ఆన్సర్ కూడా ప్రజెంట్, అంటే అకార్డింగ్ టు ది వర్బ్ యూనిట్ ఆఫ్ ద క్వశ్చన్ వీ హ్యావ్ టు మౌల్డ్ ది ఆన్సర్. ఆన్సర్ అలాగే తయారు చేయాలి. నేను ఆన్సర్ని ఏ విధంగా తయారు చేయాలి అనేటువంటి సీక్వెన్స్ మీద మీతో లాంగ్వేజ్ యొక్క టోటల్ పారామీటర్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, వాట్ ఈజ్ దిస్ ప్లేస్? సో వాట్ అనేటువంటిది ప్రశ్నించడానికి ఉపయోగపడేటువంటి క్వశ్చన్ వర్డ్ కదా. దీనినే WH పదం అని అంటాం, దీనినే క్వశ్చన్ వర్డ్ అని అంటాం. దీన్ని పక్కన పెడదాం. ఇది ప్రశ్నలో మాత్రమే మనకు కనపడుతుంది. బిగినింగ్లో ఒక వర్బ్కి ముందు వైపున వచ్చింది అంటే అప్పుడు అది ప్రశ్న, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అంటాం. ఆ తర్వాత వర్బ్ ఉంది కదా, సో ఆ వర్బ్ని ఈ ప్రశ్న పదం తర్వాత వర్బ్. సో వాట్ ఈస్ దిస్ ప్లేస్? దేని గురించి ఈ మొత్తం ప్రశ్న ప్రయత్నం చేస్తుంది అంటే ఆ ప్లేస్ ఏంటి అని అడగడం కోసమే. పిక్చర్లో కనపడుతున్నటువంటి ప్లేస్ ఏంటి అని అడగడం కోసమే. సో ఇది ప్రధానమైనటువంటి అర్థాన్ని తీసుకొని వస్తుంది కదా, అందుకని దీనిని ఏమంటామంటే మనం సబ్జెక్ట్ అని అంటాం. ఓకేనా? ఈ ప్రశ్నలో ఇది సబ్జెక్ట్ అవుతుంది. సో మనకి వర్బ్ ముందు వచ్చి సబ్జెక్టు తర్వాత వస్తే
వర్బ్ మొదట వచ్చి సబ్జెక్టు తర్వాత వస్తే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మన పేరును కనుక్కోవడం ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి యువర్ నేమ్ అనేటువంటిది ఏమవుతుంది అంటే సబ్జెక్ట్ అవుతుంది. సో ఈస్ అనేటువంటిది ఏమవుతుంది ఇక్కడ వర్బ్ అవుతుంది. ఎప్పుడైతే వర్బ్ మొదట ఉండి వర్బ్ ప్లస్ సబ్జెక్టు ఈ రకమైనటువంటి స్ట్రక్చర్ వచ్చింది అంటే అది తప్పనిసరిగా ఏమవుతుంది అంటే క్వశ్చన్ అవుతుంది. ఓకేనా? క్వశ్చన్ లేదా ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మొట్టమొదట ఏముంటుందంటే వర్బ్ ఉంటుంది, ఆ తర్వాత ఏముంటుందంటే సబ్జెక్ట్ ఉంటుంది. క్వశ్చన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం ఏ టెన్స్లో ఉంటే అదే టెన్స్లో ఆన్సర్ ఉండాలి. ఓకే, క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ప్రశ్నలో తప్పనిసరిగా వర్బ్ ముందుండి తర్వాత మనకి సబ్జెక్టు తర్వాత ఉంటుంది. అయితే ఇక్కడనే నేను ఒక లెంతీ డిస్కషన్ చేస్తే మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతారనేటువంటి ఉద్దేశంతో ఈ చిన్న విషయం తర్వాత నేను ముందుకెళ్తున్నా. సో క్వశ్చన్లో వర్బ్ మొదట వచ్చి సబ్జెక్టు తర్వాత వస్తుంది. అదే ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు రివర్స్ అయిపోతుంది. రివర్స్ అంటే సబ్జెక్టు మొదట వచ్చి ఆ తర్వాత వర్బ్ వస్తుంది. సో ఇది ఆన్సర్. సో దీనినే గ్రామర్లో అసర్టివ్ సెంటెన్స్ లేదా స్టేట్మెంట్ లేదా అఫర్మేటివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. సో ఇన్ డెప్త్ మనం ఆల్మోస్ట్ అప్ టు 10th స్టాండర్డ్ వరకు ఇంగ్లీష్ రీడర్స్ అన్నింటినీ నేను మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి సో లేటర్ ఆన్ వాటి మీద మీకు ఫెమిలియారిటీని నేను ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. మొత్తానికి ప్రశ్నలో వర్డ్ ఆర్డర్ ఎలా ఉంటుంది, ఆన్సర్ లేదా అసెప్టివ్ సెంటెన్స్లో ఒక స్టేట్మెంట్లో వర్డ్ ఆర్డర్ ఎలా ఉంటుంది అనేది చిన్న క్లారిటీ తీసుకోండి. ప్రశ్నలో మొదట వర్బ్ ఉండి తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. అదే ఆన్సర్లో అయితే మొదట సబ్జెక్ట్ ఉండి తర్వాత వర్బ్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమైతుంది చూడండి. సబ్జెక్ట్ ఏంటి దిస్ ప్లేస్ కదా. సో మనకు ఆన్సర్ దీంతోనే స్టార్ట్ అవుతుంది, దిస్ ప్లేస్. ఓకే, సబ్జెక్ట్ స్టార్ట్ అయింది. సబ్జెక్ట్ తర్వాత ఏమొస్తుంది వర్బ్ కదా. సో వర్బ్ వస్తుంది. సో దిస్ ప్లేస్ ఈస్ అంతే. సో ఆ ప్లేస్ ఏంటి స్కూల్. సో స్కూల్ కాబట్టి సో స్కూల్తో ఎండ్ అయిపోతుంది. ఇదే దీనికి సరైనటువంటి సమాధానం. ఓకేనా? సో అయితే ఇక్కడ ఓవరాల్గా ఆన్సర్స్ చెప్పించడం కదా, పిల్లవాడికి ఇంత సెంటెన్స్ రాకపోయినప్పటికీ సో దీనిని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు సాధారణంగా. సో వాట్ ఈస్ దిస్ ప్లేస్ అని మనం ప్రశ్నించినప్పుడు పిల్లవాడు వెంటనే స్కూల్ అని అంటాడు. అయితే కరెక్ట్ ఫార్మేషన్ ఏంటో మనకు తెలిసి ఉండాలి. మనము నేర్పించాలా పిల్లలకి అనేటువంటిది ఇక్కడ ఉద్దేశం కాదు. సో ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసేటువంటి సీక్వెన్స్ మళ్ళా వచ్చినప్పుడు మళ్ళా డిస్కస్ చేస్తాం. అయితే ద రైట్ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ద ఆన్సర్ ఆర్ స్టేట్మెంట్ ఆర్ అకార్డింగ్ టు ది క్వశ్చన్, according to the word order of the question, according to the tense of the question, we have to mold the answer. దీనికి అనుగుణంగానే అక్కడ మనం ఆన్సర్ని రాసేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ ప్రజెంట్ టెన్స్ ఉంటే ఇక్కడ వాట్ ఎవర్ ద టెన్స్ దట్ ఆపరేట్ ఇన్ ద క్వశ్చన్, ద సేమ్ టెన్స్ హ్యాస్ టు బి డంప్డ్ ఇన్ ద ఆన్సర్. whatever the subject is used, so in the question that subject has to be first word in the answer, and whatever the verb is used in the question that has to be followed the subject in the answer. ఈ సబ్జెక్ట్ తర్వాత అది రావాలి అనుకుంటా. సో వాట్ ఈస్ దిస్ ప్లేస్? దిస్ ప్లేస్ ఈజ్ స్కూల్. ఓకే, రైట్. సో లెంతీ డిస్కషన్ చేసినాము అనేటువంటి నో ఫీలింగ్ అయితే వద్దు. ఎందుకంటే ఒక ప్రశ్నకి ఆన్సర్ రాసేటువంటి విధానం మనకు పూర్తిగా తెలిసి ఉండాలి. సో ప్రశ్నకు ఆన్సర్ రాయడానికి 2 అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. నెంబర్ 1, క్వశ్చన్ ఏ టెన్స్లో అయితే ఉందో ఆన్సర్ అదే టెన్స్లో రావాలి. నెంబర్ 2, క్వశ్చన్లో వర్డ్ ఆర్డరు మొదట వర్బ్ ఉండి తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. అదే ఆన్సర్ దగ్గరికి వచ్చేసరికి ఆ సబ్జెక్టు మొదట వచ్చిన తర్వాత వర్బ్ రావాలి. ఇక మనకు ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏమై ఉంటుంది, సబ్జెక్ట్ ఏంటి వర్బ్ ఏంటి కనుక్కోలేకపోవడమే ఒకవేళ. సో ప్రాబబ్లీ సో మనకి అంత చిన్న సమస్య ఉండదు. అయితే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సరైనటువంటి ఏరియా వచ్చినప్పుడు సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి, సెంటెన్స్లో వర్బ్ ఏంటి, సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్లు ఎన్ని రకాలు ఉన్నాయి, సబ్జెక్టు స్థానంలో ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఒకే సెంటెన్స్లో 2 ఆబ్జెక్టులు ఉండడానికి ప్రాబబిలిటీ ఉందా, అసలు సబ్జెక్టు లేకుండా ఏదైనా ఒక సెంటెన్స్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం ఆపరేట్ చేయవచ్చునా, అసలు వర్బ్ లేకుండా సెంటెన్స్ ఏమైనా ఆపరేట్ అవుతుందా, ఇటువంటి విషయాలను మనం డిస్కస్ చేయడానికి చాలా స్కోప్ ఉంది మన టెక్స్ట్ బుక్స్లో. సో అక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఇక్కడ వాట్ ఈస్ ద క్వశ్చన్ అండ్ హౌ
ద ఆన్సర్ హ్యాస్ టు బి రిటర్న్ ఫర్ దట్ క్వశ్చన్ అనేటువంటి ఒక చిన్న డిస్కషన్ మాత్రమే చేసిన. ఇక రెండవది చూడండి, హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్? దేర్ ఆర్ 7 people. దేర్ ఆర్ 7 people, దట్ ఈస్ ద ఆన్సర్. సో మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి లాజిక్ క్వశ్చన్ ఆన్సర్లో చెక్ చేసుకుంటూ ఉండవచ్చు. అక్కడ మీకు క్వశ్చన్కి ఆన్సర్స్ డిస్ప్లే అవుతున్నాయి కదా, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ వాట్ ఈస్ ద ఉమెన్ డూయింగ్? ద ఉమెన్ ఈజ్ వెల్కమింగ్ ద స్టూడెంట్స్. సో పిల్లల్ని వెల్కమ్ చెప్తుంది అనేటువంటి ఉద్దేశంతో. సో వెల్కమింగ్ ద స్టూడెంట్స్, దట్ మైట్ బి ద ఆన్సర్ ఫ్రమ్ ద బడీస్, బట్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద ఫుల్ లెంత్ ఆఫ్ ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. తెలిసి ఉండాలి అంతే. అయితే వీటిని అన్నింటినీ రాయించమనడం ఉద్దేశం కాదు. సో పిల్లవాళ్ళకి కొంత మనం చెప్పాలి అంటే దానికి ఎన్నో రెట్లు ఎక్కువ విషయం మన దగ్గర ఉంటేనే మనం కాన్ఫిడెంట్గా చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ కొంత పిల్లవాడి నుంచి వాట్ ఈస్ దిస్ అని అన్నప్పుడు పిల్లవాడు దూరంగా ఉన్నాడు అనుకో, దట్ ఈజ్ ఎ మార్కర్ అని చెప్పేంత ప్రొఫిషియన్సీ ఉండకపోవచ్చు. మార్కర్ లేకపోతే పెన్ లేకపోతే పెన్సిల్ ఏదో ఒకటి అంటాడు కదా, అక్కడి నుంచి మనం వాడి యొక్క లాంగ్వేజ్ని డెవలప్ చేసేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేయాలి. ఒక ఫోర్ సైట్ ఉన్నటువంటి ఒక ఇన్నోవేటివ్ టీచర్గా మన యొక్క రెస్పాన్సిబిలిటీ అది. ఓకే, నో ప్రాబ్లం. వాట్ ఈస్ ద ఉమెన్ డూయింగ్? ద ఉమెన్ ఈజ్ వెల్కమింగ్ ద స్టూడెంట్స్. గెస్ ద ఉమెన్ ఇన్ ద పిక్చర్. ఎవరు ఆ ఉమెన్ అని అంటే షీ ఈజ్ ఎ టీచర్. సో ఆమె దగ్గర బుక్స్ ఉన్నాయి. సో ఆ బుక్స్ని బేస్ చేసుకొని ఒక స్కూల్లో స్టూడెంట్స్ని వెల్కమ్ చెప్తుంది అంటే సో ప్రాబబ్లీ షీ ఈజ్ ఎ టీచర్. హౌ డు యూ గ్రీట్ యువర్ టీచర్? సో టీచర్ని ఎలా గ్రీట్ చేస్తాం? సో వీ గ్రీట్ అవర్ టీచర్స్ విత్ గుడ్ మార్నింగ్. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అంటే ఐ ఎక్స్పెక్టెడ్ దీస్ ఆన్సర్స్, ఇవే మ్యాండేటరీ కాదు. సో ఎలా గ్రీట్ చేస్తావు మీ టీచర్స్ని అన్నప్పుడు పొలైట్గా గ్రీట్ చేస్తా అంటే దట్ మైట్ బి ఏ కన్సిడరబుల్ ఆన్సర్. సో నేను గుడ్ మార్నింగ్తో విష్ చేస్తానని ఒకరంటే నేను పొలైట్గా విష్ చేస్తాను, నేను ఒబీడియంట్గా విష్ చేస్తాను. నేను ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆన్సర్స్ చెప్పవచ్చు. సో ఆ ఇన్నోవేటివ్ క్రియేటివ్ థింకింగ్కి మరియు 100% ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద క్లాస్ రూమ్కి ఈ యాక్టివిటీ పెట్టినారు అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఐడల్గా లేకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ మోటివేట్ అయ్యే విధంగా, ప్రతి ఒక్క స్టూడెంట్ ఇన్వాల్వ్ అయ్యే విధంగా దీన్ని డిజైన్ చేశారు. కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా ఇదే అనేటువంటిది గ్యారంటీ ఏం లేదు. ఆన్సర్ అనేటువంటిది వ్యారీ కావచ్చు. అందుకనే నేను స్కూల్ అని అన్నా కదా. సో ప్రాబబ్లీ గ్రౌండ్ అని ఎవరైనా ఒకవేళ అంటే యూ హ్యావ్ టు యాక్సెప్ట్. అయితే దిస్ ప్లేస్ ఈజ్ అనేటువంటి స్ట్రక్చర్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసమే నా డిస్కషన్ అంతా కూడా. ఓకేనా? సో ఇది స్కూలే. వెల్కమ్ టు స్కూల్ అనేటువంటి లెసన్ ఉన్నాం కాబట్టి ఇది స్కూలే. సో ఒకవేళ గ్రౌండ్ అని అన్నాడు అనుకోండి పిల్లవాడు, సో ఇట్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ వేర్ ద గ్రౌండ్ విల్ బీ, వేర్ ఈజ్ ద గ్రౌండ్ అని అన్నప్పుడు దెన్ ఇమ్మీడియట్లీ సో నెక్స్ట్ స్కూల్ దగ్గరికి వస్తుంది అనమాట. సో ఆ విధంగా మనం పిల్లవాడి యొక్క లాంగ్వేజ్ని పెంచాలి. సో హౌ డు యూ గ్రీట్ యువర్ టీచర్? వీ గ్రీట్ అవర్ టీచర్స్ విత్ గుడ్ మార్నింగ్. అండ్ దెన్ హౌ డు యూ ఫీల్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ యువర్ స్కూల్? సో దట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఐ ఫీల్ ఎక్సైటెడ్, ఐ ఫీల్ ఓవర్జాయిడ్. So I feel certain tense because the atmosphere is quite new. సో తెలియదు కాబట్టి కొత్త అట్మాస్ఫియర్ కాబట్టి కొంత టెన్స్ ఫీల్ అవుతా అనేటువంటి ఆన్సర్లు ఏది వచ్చినా కూడా సరిపోతుంది అనమాట. ఇక సెకండ్ పేజీలోకి వెళ్తున్నా. సెకండ్ పేజీలో మనకి వెల్కమ్ 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 టు స్కూల్ అనేటువంటి ఒక రైమ్. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను ఏంటిది అంటే మీకు లేదా మన వాతావరణానికి నచ్చిన విధంగా మెలోడియస్గా కొంచెం రాగయుక్తంగా దీన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ షేరింగ్ టైంలో మనకి ఈ రైమ్ ఉంది. సో వెల్కమ్ టు స్కూల్ అనేటువంటిది ఉంది కదా. ఎవరిని వెల్కమ్ చేస్తున్నారు? సో ఎక్కడికి వెల్కమ్ చేస్తున్నారు? ఈ సెన్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ దానికి కొంచెం మెలోడియస్ టచ్అప్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే సో ఇది అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడ రైమ్ ఎలా పాడాలి అని చెప్పడం అనేది నా ఉద్దేశం కాదు. రైమ్ అనేది షేరింగ్ టైంలో భాగంగా ఉంటుంది అని చెప్పడం నా ఉద్దేశం. అయితే ఆ రైమ్ ద్వారా తర్వాత న్యూ వర్డ్స్ని పిల్లవాడికి ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ న్యూ వర్డ్స్ అనేటువంటివి మనం 6 అకాడమిక్ స్టాండర్డ్స్లో వెకాబులరీ అని చెప్పినామే. లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ మనకు ఫేస్ షీట్ ద్వారా అంటే వార్మప్ టైంలో వచ్చేస్తుంది. అండ్ దెన్ రీడింగ్ కాంప్రహెన్షన్ చిన్న పిల్లలకి కాబట్టి ఇంకా రీడింగ్ కాంప్రహెన్షన్ ఇక్కడ లేదు. సో కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ పిల్లలకి రైటింగ్
మొదట లిజనింగ్, తర్వాత స్పీకింగ్, ఇవి రెండే ఉంటాయి లోయర్ క్లాసెస్లో. సో ఇక్కడ కొత్త వర్డ్స్ని పిల్లవాళ్ళకి విత్ పిక్చర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఇది స్కూల్, దిస్ ఈజ్ ఎ స్కూల్ అండ్ దీస్ ఆర్ ఫ్రెండ్స్ అండ్ కలవడాన్ని మీట్ అని అంటాం. అండ్ దెన్ ఇక్కడ మనం ఎవరినైనా విష్ చేయడాన్ని చెప్పడాన్ని ఏమంటామంటే సే అని అంటాం. నేర్చుకోవడాన్ని లెర్న్ అని అంటాం. ఆడుకోవడాన్ని ప్లే అని అంటాం. అండ్ దెన్ టోటల్గా క్లాస్ రూము ఇక్కడ మనకు ఒక పిక్చరైజ్ చేసి చూపిస్తున్నారు. అండ్ దెన్ స్కూల్కి వెళ్ళేటువంటి దారిని వే అని అంటాం. అంటే ఈ వర్డ్స్ అన్నీ కూడా మనకు ఈ వెల్కమ్ టు స్కూల్ అనేటువంటి రైమ్లో వచ్చినాయి కాబట్టి అక్కడ న్యూ వర్డ్స్ అనేటువంటి హెడ్డింగ్ కింద పెట్టారు. సో చిన్న పిల్లలకి మనకు తెలిసినటువంటి విషయమే ఆల్మోస్ట్ అప్ టు 12 years వరకు, 12 సంవత్సరాల వరకు అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ పిల్లవాళ్ళు అర్థం చేసుకోలేరు. అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ అంటే ఇన్విజిబుల్ థింగ్స్ ఉంటాయి, అటువంటి వాటిని అర్థం చేసుకోలేరు. అందుకనే సాధ్యమైనంత వరకు ఇప్పుడు WAY వే అని ఒక వర్డ్ ఇచ్చి ఉన్నారనమాట. సే వే అనేటువంటి రైమింగ్ తీసుకోవడం కోసం వే అని పెట్టి ఉన్నారు. అయితే వేని పిక్చరైజ్ చేసి చూపిస్తేనే 12 సంవత్సరాల లోపు పిల్లలకి అర్థమవుతుంది. అంటే అప్ టు 7th standard మనం ఏ రైమ్ని కానీ ఏ పోయంని కానీ పిల్లలకి చెప్పినా తప్పనిసరిగా దట్ పోయం ఆర్ దట్ రైమ్ షుడ్ బి అకంపెనీడ్ విత్ అప్రాప్రియేట్ పిక్చర్, క్లియర్ పిక్చర్. సో పిక్చర్ ఉండాలి. సో ప్రాబబ్లీ అది ఇక్కడ ఇంటెన్షన్ ఆఫ్ ద కంటెంట్ డెవలపర్. సో ఇక్కడ వేని పిక్చరైజ్ చేసి చూపించినాడు, క్లాస్ రూమ్ ఎలా ఉంటుందో చూపించినాడు. కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ మాత్రమే 12 years లోపల పిల్లలకి అర్థమవుతుంది. అబ్స్ట్రాక్ట్ థింగ్స్ 12 years తర్వాత చెప్తేనే అర్థమవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా పిక్చర్ ఉండాలి. ఇక యాక్షన్ టైం. సో ఇక్కడ యాక్షన్ టైంలో భాగంగా స్కూల్ బ్యాగ్లో కనబడేటువంటి రకరకాల మెటీరియల్, సో కొన్ని థింగ్స్ని ఇక్కడ మనకు చూపించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే పిల్లవాడికి కాంక్రీట్నెస్ అనేటువంటిది హైలైటెడ్ థింగ్. ఇక్కడ పిల్లవాడికి తెలియంది, పిల్లవాడు చూడండి, కంటికి కనపడండి ఇక్కడ చెప్పడం. సో కాబట్టి a scale, an eraser, a slate, a book, so a sharpener, a pencil, a pen, a water bottle. సో ఇవి ఇక్కడ చెప్పినారు. చూడండి, సాధ్యమైనంత వరకు మనకి ఏదైనా ఒక వర్డ్ ఎగ్జిస్ట్ కావడానికి స్కోప్ తక్కువ. సో పదము ఎగ్జిస్ట్ కావడానికి స్కోప్ తక్కువ. సో ఒకవేళ వర్డ్ అనేటువంటిది ఒక నౌన్ అనుకోండి, తప్పనిసరిగా ఒక ఆర్టికల్తోనే రావాలి. ఆర్టికల్తో వచ్చినప్పుడే మనం అది కరెక్ట్ ఎక్స్ప్రెషన్గా లాంగ్వేజ్లో భావిస్తాం. పెన్ అనేటువంటిది అసలు ఎగ్జిస్టెన్స్లోనే ఉండదు. సో ఆ పెన్స్ అన్నా ఉండాలి, లేకపోతే ఆ పెన్ అన్నా ఉండాలి. పెన్స్ 2 pens, 3 pens, 4 pens అన్నా ఉండాలి అది, లేకపోతే ఆ పెన్ అని అన్నా ఉండాలి, లేకపోతే ద పెన్ అని అన్నా ఉండాలి. ఓన్లీ పెన్ ఉండడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. సో కాబట్టి అయితే ఏ హ్యాండ్లని ఆర్టికల్స్ అంటామనే విషయం మనం చెప్పాం. అయితే సప్లై చేయడమే మనం 2 పదాలను కలిపి ఒక ఫ్రేజ్ రూపంలో, దీనిని ఏమంటాం, ఫ్రేజ్ అని అంటాం. ఒక ఫ్రేజ్ రూపంలో మనం పిల్లలకి అందించేటువంటి ప్రయత్నం చేయాలి. చిన్నప్పుడు ఆల్ఫాబెటిక్ సెన్స్ కూడా లేనటువంటి తెలుగు లాంగ్వేజ్లో మనం అమ్మ, నాన్న, మన ఇన్మేట్స్, మన నైబర్స్, మన ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే తెలుగును అలవోకగా నేర్చుకొని సో ఇప్పుడు మనం చాలా ఫ్లూయెంట్గా తెలుగు మాట్లాడుతున్నాం కదా. అదేవిధంగా లాంగ్వేజ్ అనేటువంటిది మనకు సెన్స్ లేకపోయినా, అర్థం కాకపోయినా కూడా లాంగ్వేజ్ని పదే పదే యూజ్ చేయడం వల్ల తప్పనిసరిగా లాంగ్వేజ్ మీద పట్టు సాధించవచ్చు. అందుకనే పెన్కి ముందు వైపున ఏ పెట్టాలి, అండ్ దెన్ ఎరేజర్కి ముందు వైపున యాన్ పెట్టాలి, షార్ప్నర్కి ముందు వైపున ఏ పెట్టాలి అనేటువంటి డిస్కషన్ ఇక్కడ చేయకూడదు. సో ఒక వర్డ్ కాకుండా ఒక దానిని మించి ఒక 2 words అంటే ఫ్రేజ్ రూపంలో ఒకే ఒక పదం ఉందంటే దాన్ని వర్డ్ అని అంటాం. ఆ పదము మరొక పదం యొక్క జతతో వచ్చిందంటే దాన్ని ఏమంటాం అంటే ఫ్రేజ్ అని అంటాం. సో ఈ ఫ్రేజ్ రూపంలో పిల్లలకి అందించేటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. ఎ స్కేల్, an eraser, a slate, a book, a sharpener, a pencil, a pen, a water bottle. సో ఇవి మనం పిల్లవాళ్ళకి ఎందులో భాగంగా యాక్షన్ టైంలో భాగంగా మనం సప్లై చేస్తాం. సో ఇక నెక్స్ట్ క్లాస్ రూమ్లోకి పిల్లలకి కాంక్రీట్ సెన్స్ అంటే క్లాస్ రూమ్లో ఉంటాడు కదా. సో క్లాస్ రూమ్లో ఉండేటువంటి థింగ్స్ని పిల్లవాడికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. బ్లాక్ బోర్డ్. సో ప్రాబబ్లీ ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది.
ఎవరైనా పిల్లలు అది బ్లాక్ ఎందుకు అవుతుంది గ్రీన్ అవుతుంది కదా అని అనొచ్చు, రైట్. సో ఎ బ్లాక్ బోర్డ్ ఆర్ ఎ గ్రీన్ బోర్డ్, ఎ టేబుల్, ఎ చాయ్, ఎ విండో, ఎ డోర్, ఎ బెంచ్. సో ఇక్కడ ఉండేటువంటి థింగ్స్ ఇక్కడ మనకు క్లాస్ రూమ్లో ఏవైతే కనబడుతున్నాయో వాటిని మాత్రమే పిల్లలకి అందజేసేటువంటి తెలియజేసేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేసినట్లయితే పిల్లవాళ్ళకి పదే పదే వాటిని యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. సో బ్లాక్ బోర్డ్ దీన్ని యూజ్ చేయాలి. సరే, నౌ ఐఎమ్ రైటింగ్ సంథింగ్ ఆన్ బ్లాక్ బోర్డ్, యూ హ్యావ్ టు రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్, జాట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్ అనేది చెప్తాం కదా మనం. సో పదే పదే బ్లాక్ బోర్డ్ని కానీ, బెంచ్ని కానీ, చైర్ని కానీ, విండోని కానీ, డోర్ని కానీ మనం యూజ్ చేసుకునేటువంటి అవకాశం మన యొక్క డే టు డే లైఫ్లో మనకు స్కూల్ ప్రిమిసెస్లో ఉండదు కాబట్టి సో ఆ కాంక్రీట్ థింగ్స్ని మనం పిల్లవాళ్ళకి అందజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక నెక్స్ట్ హెడ్డింగ్ కింద సర్కిల్ టైం అని అన్నాం. సర్కిల్ టైం ఇప్పుడు వాళ్ళు ఒకరితో ఒకరు వాళ్ళ యొక్క ఐడియాస్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ సహాయంతో షేర్ చేసుకోవాలి. సర్కిల్ టైం అంటే దే హ్యావ్ టు మింగిల్ విత్ అదర్ ఫ్రెండ్స్, అదర్ స్టూడెంట్స్. సో ఇక్కడ హాయ్ మీరా, హౌ ఆర్ యూ, హలో రాజు, ఐ ఆమ్ ఫైన్ థ్యాంక్ యూ. సో ఇక్కడ మీరాతో లాంగ్వేజ్లో ఎట్లా మాట్లాడాలి అనేటువంటిది హాయ్ మీరా, హౌ ఆర్ యూ. సో అప్పుడు ఆమె ఏమంటుంది, హలో రాజు, ఐ ఆమ్ ఫైన్ థ్యాంక్ యూ. వెరీ సింపుల్. మన క్లాస్లో ఉండేటువంటి ఏ స్టూడెంట్నైనా కూడా మనం హాయ్ రాజు, హౌ ఆర్ యూ అంటేనే సో హాయ్ సార్, ఐ ఆమ్ ఫైన్ థ్యాంక్ యూ అని చెప్పించగలిగితే సో దట్ విల్ బి సో ఫైన్. లాంగ్వేజ్ అనేటువంటిది ఆల్ఫాబెటిక్ సెన్స్, టోటల్ గ్రామటికల్ సెన్స్, దెన్ వొకాబులరీ స్టఫ్ అంతా వచ్చిన తర్వాత వస్తుంది అని అనుకోవడం తప్పు అవుతుంది, పొరపాటు అవుతుంది. మనం లాంగ్వేజ్లో కొన్ని మీనింగ్ఫుల్ చంక్స్ అప్రాప్రియేట్గా, కాంటెక్స్ట్కి అనుగుణంగా, సిచ్యువేషన్ ఎగ్జిస్టెడ్కి అనుగుణంగా మనం యూజ్ చేసుకుంటూ వెళ్తే పిల్లవాళ్ళకి ఫ్లూయెన్సీ వస్తుంది. ఆ ఫోబియా ఏదైతే ఉంటుందో, ఆ ఫంక్ ఏదైతే ఉంటుందో అది పోయి లాంగ్వేజ్ని అద్భుతంగా వాళ్ళు యూజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ డయలాగ్స్ ఉన్నాయి. సో సర్కిల్ టైంలో డయలాగ్సే ఉంటాయి. సర్కిల్ టైంలో ఒకరితోనొకరు షేర్ చేసుకునేటువంటి ఐడియాసే ఉంటాయి. ఐ ఆమ్ రాము, షీ ఈజ్ షాహిన్, షీ ఈజ్ మై ఫ్రెండ్. సో నన్ను నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా, నా ఫ్రెండ్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఐ ఆమ్ సరళ, హీ ఈజ్ రఘు, హీ ఈజ్ మై ఫ్రెండ్. సో ఈ విధంగా ఒకరినొకరు డైలాగ్స్ రూపంలో ఏరే వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేసేటువంటి ఒక చిన్న ప్రయత్నం ఇక్కడ జరిగింది. వీటిని మనం పిల్లవాళ్ళను లేపి పిల్లవాళ్ళ ద్వారానే మనం చేపించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక కొన్ని ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఇంపరేటివ్ సెంటెన్సెస్ చూడండి. ఇంపరేటివ్ సెంటెన్స్ అనేటువంటిది సెకండ్ క్లాస్ పిల్లవాడికి అనవసరం, అయితే ఒక టీచర్కి అవసరం. సో ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేటువంటివి మనం ఎదుటి వ్యక్తిని కమాండ్ చేయడానికి, లేదా ఆర్డర్ చేయడానికి, లేదా ఎదుటి వ్యక్తిని రిక్వెస్ట్ చేయడానికి, లేదా ఎదుటి వ్యక్తికి ఏదైనా ఒక సజెషన్ లేదా అడ్వైస్ ఇవ్వడానికి ఉపయోగించేటువంటి వాటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఒక్క సెకండ్. ఎస్. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్లు నో నీడ్ టు సప్లై దిస్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ టు ద చిల్డ్రన్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద టీచర్ ఫ్రెటర్నిటీ. మనకు తెలిసి ఉంటే మొత్తం వాళ్ళకి అవసరం లేదు, మనకు తెలిసి ఉంటే చెప్పేటువంటి విధానం మారిపోతుంది, రైట్. ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ మూడ్ అంటేనే అర్థం ఏంటి అంటే ఎదుటి వ్యక్తిని మనం ఆర్డర్ చేయడానికి, లేదా ఎదుటి వ్యక్తిని మనం రిక్వెస్ట్ చేయడానికి, లేదా ఎదుటి వ్యక్తిని మనం సజెస్ట్ చేయడానికి సో మనం ఉపయోగించేటువంటి సెంటెన్సెస్ని ఏమంటాము అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అన్నీ కూడా మెయిన్ వర్బ్తోనే స్టార్ట్ అవుతాయి. సాధారణంగా ఇంపరేటివ్ సెంటెన్సెస్ మనం ఇంతకుముందు ఇంటరాగేటివ్ సెంటెన్స్ ప్రశ్న, అసెర్టివ్ సెంటెన్సెస్ ఆన్సర్, రెండింటిలో వర్డ్ ఆర్డర్ని మనం డిస్కస్ చేసి ఉన్నాం. క్వశ్చన్లో అయితే ముందు వర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది అని చెప్పినాం. అదే ఆన్సర్లో అయితే ముందు సబ్జెక్ట్ వచ్చి తర్వాత వర్బ్ వస్తుంది అని చెప్పినాం కదా. సో అసెర్టివ్ సెంటెన్సెస్. సో ఒక క్వశ్చన్ తప్ప మిగిలిన అన్ని సెంటెన్సెస్లో కూడా సాధారణంగా సబ్జెక్టు మొదలు వచ్చి తర్వాత వర్బ్ వస్తుంది.
అయితే ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ముందు వైపున సబ్జెక్టు మిస్ అవుతుంది. అంటే సెంటెన్స్ స్టార్టింగ్ దేంతో స్టార్ట్ అవుతుందంటే మెయిన్ వర్బ్తోనే స్టార్ట్ అవుతుంది. ఈ మెయిన్ వర్బ్ తర్వాత పదము ఒక ఆబ్జెక్ట్ ఉండవచ్చు, లేకపోతే ఏదైనా ఒక అడ్వర్బ్ ఉండవచ్చు. సో మనం ఇంకొంచెం డెప్త్కి వెళ్ళినప్పుడు ఇంపరేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని మీకు చెబుతా. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఆ లిస్ట్లో ఉండేటువంటి ఏవైతే ఆ మీనింగ్ఫుల్ చంక్స్ వేటినైతే గట్టిగా చెప్పండి అని మన టెక్స్ట్ బుక్ రైటర్ మనకు సజెస్ట్ చేస్తున్నాడో అందులో వేటికి కూడా మనకి మొదట సబ్జెక్ట్ ఉండదు, అన్నీ కూడా వర్బ్తోనే స్టార్ట్ అవుతాయి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఎదుటి వ్యక్తికి మనం ఆర్డర్, ఎదుటి వ్యక్తికి మనం రిక్వెస్ట్, ఎదుటి వ్యక్తికి మనం సజెస్ట్ చేయాలి అంటే ఎదుటి వ్యక్తికి అంటున్నా నేను. అంటే మన కళ్ళెదుట ఎవడైనా ఒక వ్యక్తి ఉంటేనే ఆ వ్యక్తికి మాత్రమే ఈ సెంటెన్సెస్ని మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ రూమ్లో ఉన్నా, ఎక్కడో దూరంగా నాకు 1 కిలోమీటర్ దూరంలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను నేను సిట్ డౌన్ అని ఇక్కడి నుంచి అనడానికి ఛాన్స్ ఉందా, స్టాండప్ అని అనడానికి ఛాన్స్ ఉందా? అనలేదు. నా కళ్ళెదుట ఉంటేనే నేను అనగలుగుతా. మన కళ్ళెదుట ఉంటే అంటే ప్రజెంట్లో ఉంటేనే నేను ఈ రకమైనటువంటి సెంటెన్సెస్ని ఆపరేట్ చేయగలుగుతా. కాబట్టి ఈ మెయిన్ వర్బ్స్ అన్నీ కూడా దేంట్లో ఉండాలి అంటే ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి, ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. ఓకేనా? సో మీరు చూడండి కొన్ని సెంటెన్సెస్ ఇక్కడ నేను రాస్తున్నా. సో కమ్ హియర్, కమ్ ప్రజెంట్ టెన్స్, ముందు పక్క సబ్జెక్ట్ ఏముండదు. స్టాండ్ అప్, క్లోజ్ ద డోర్, క్లోజ్ ద డోర్. ఓకే, ఫాలో మై డైరెక్షన్స్. సో ఇలా ఇవన్నీ కూడా ఏంటి? వర్బ్సే కదా, అన్నీ మెయిన్ వర్బ్సే. రైట్. ఈ మెయిన్ వర్బ్స్ అన్నీ కూడా ఏ టెన్స్లో ఉన్నాయి? ప్రజెంట్ టెన్స్లోనే ఉన్నాయి. ఎందుకు ప్రజెంట్ టెన్స్లో ఉంటాయి? నీ కళ్ళెదుట కనపడే వ్యక్తితోనే నువ్వు ఇవి మాట్లాడుతున్నావు కదా. సో గతంలో జరిగిపోయినటువంటి విషయాలను చెప్పడానికి ఈ సెంటెన్సెస్ ఉపయోగపడవు, జరగాల్సినటువంటి విషయాలను చెప్పడానికి కూడా ఈ సెంటెన్సెస్ ఉపయోగపడవు. ఇవి కేవలం మన ఎదుటి వ్యక్తితో మనం మ్యూచువల్గా మన ఐడియాస్ని షేర్ చేసుకోవడం కోసం మాత్రమే ఉపయోగపడతాయి. ఎదుటి వ్యక్తిని కమెంట్ చేయాలన్నా, ఎదుటి వ్యక్తిని రిక్వెస్ట్ చేయాలన్నా, ఎదుటి వ్యక్తికి ఏదైనా సజెషన్ చెప్పాలన్నా కూడా ఈ సెంటెన్సెస్ ఉపయోగపడతాయి కదా. సో అందుకనే కమ్ చూడండి. సో కమ్, కమ్, కేమ్, కమ్, ఇవి కదా 3 రూపాలు. ఓకే, ఇది V1, ఇది V2, ఇది V3. సో ఇది ఏ టెన్స్లో యూజ్ చేస్తామంటే ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఇది ఏ టెన్స్లో యూజ్ చేస్తామంటే పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఇది ఏ టెన్స్లో యూజ్ చేస్తామంటే పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ స్పెల్లింగ్ ఒకటే అయినప్పటికీ ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది, ఇది పర్ఫెక్ట్ టెన్స్లో ఉందని ఎలా కనుక్కోవాలి అనేటువంటి విషయాన్ని మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ నా ఉద్దేశం ఏంటి అంటే సో V1 అంటే ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేసే వర్బ్. ఇది ఇంకొక రకంగా కూడా ఉండవచ్చు. ఎలా ఉండవచ్చు? ఇలా కూడా ఉండవచ్చు, కమ్స్ అని కూడా ఉండవచ్చు కదా. సో ఇదే ప్రజెంట్ టెన్స్లో ఒకవేళ దీనిని కంటిన్యూస్ ఫామ్లో చెప్పాలి అంటే కమింగ్ కూడా ఉండవచ్చు. అయితే ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్లో వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ కలపడం, వర్బ్కి ఐఎన్జి ఇంగ్ కలపడం లాంటివి చేయకూడదు. ఓకేనా? సో అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో ఇంగ్ కలుపుతాం. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ముందు వైపున సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ కలుపుతాం. ఎటువంటి పరిస్థితుల్లో ఇంపరేటివ్ సెంటెన్స్లో మెయిన్ వర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి అంటే అది తప్పనిసరిగా బేస్ ఫామ్లో ఇలానే ఉండాలి. సో కమ్మే ఉండాలి. కమ్స్ హియర్, కమింగ్ హియర్, కేమ్ హియర్, విల్ కమ్ హియర్, ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ మనకి ఎప్పుడు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కనపడవు. ఎందుకు కనపడవు అనేటువంటి లాజిక్ని మీరు కనిపెట్టాలి. ఇంపరేటివ్ సెంటెన్సెస్ హ్యావ్ టు బి యూజ్డ్ ఓన్లీ టు అవర్ కౌంటర్ పార్ట్. దీస్ ఆర్ యూస్ఫుల్ టు షేర్ అవర్ ఐడియాస్ ఓన్లీ ఇన్ ద ప్రజెంట్ కాంటెక్స్ట్. దట్స్ వై నో వే టు యూజ్ ఎనీ అదర్ వర్బ్ ఫార్మ్ ఎక్సెప్ట్ ద బేస్ ఫార్మ్ ఆఫ్ ద ప్రజెంట్ టెన్స్. సో అది ఇక్కడ లాజిక్ అనమాట. ఇక్కడ స్టాండ్ అప్, స్టాండ్స్ అప్ ఎక్కడ ఉండదు. క్లోజ్ ద డోర్, క్లోజెస్ ద డోర్ లేదు. ఫాలో మై డైరెక్షన్స్, ఫాలోస్ మై డైరెక్షన్స్ లేదు. రైట్. సో ఇలానే ఉండాలి. వీటినే మనం ఏమంటున్నాము అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. ఎదుటి వ్యక్తి మనకంటే చిన్నవాడు, మన మీద డిపెండెంట్ అయితే మనం కమాండ్ చేస్తాం ఇంపరేటివ్ సెంటెన్స్ ద్వారా. ఎదుటి వ్యక్తి మనకంటే పెద్దవాడు, అతని మీద మనమే డిపెండ్ అయి ఉన్నాం అని అంటే అప్పుడు మనం రిక్వెస్ట్ చేస్తాం. ఎదుటి వ్యక్తి మనకు కావలసిన వాడు అయితే అతన్ని మనం అడ్వైస్ చేస్తాం, సో సజెస్ట్ చేస్తాం.
ఈ 3 సీక్వెన్సెస్లో మనం యూజ్ చేసేటువంటి సెంటెన్సెస్ని ఏమంటాము అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేటువంటివి పిల్లవాళ్ళకి నో ఇంపరేటివ్ సెంటెన్స్ అని చెప్పొద్దండి, ఆర్డర్ అని చెప్పొద్దండి, రిక్వెస్ట్ సజెస్ట్ అని చెప్పొద్దండి. అయితే ఆ పర్టికులర్ ఎక్స్ప్రెషన్స్ వెనుక ఉండేటువంటి గ్రామటికల్ అవేర్నెస్ మనకు తెలిసి ఉంటే వాటిని చాలా కంఫర్ట్గా మనం చెప్తాము అనేటువంటి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం. అయితే చూడండి, ఏదైనా ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ అనేది తప్పనిసరిగా ఉండాలి, కానీ ఇంపరేటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ మిస్ అవుతుంది. సో సబ్జెక్ట్ మిస్ కావడానికి మేజర్ రీజన్ ఏంటంటే, నా ఎదురుగా ఉన్నప్పుడు నువ్వు కూర్చో, నీవు లేయి, నువ్వు డోర్ ముయ్యి, ప్రతిసారి నీవు లేదా మీరు అని చెప్పాల్సిన అవసరం లేదు కదా. స్టాండప్, నేను చూపిస్తున్నా, నిన్నే చూపిస్తున్నా, నీ వైపే చూస్తున్నా, స్టాండప్ అని అన్నా, ఇక మళ్ళీ మీరు లేయండి, నీవు లేయి అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా. సో అందుకని సబ్జెక్టు మిస్ అవుతుంది. ఒకవేళ సబ్జెక్ట్ని పెట్టదలుచుకుంటే ఇక్కడ ఏ సబ్జెక్ట్ని పెట్టచ్చు అనేటువంటిది ఒక చిన్న ఐడియా. సో అక్కడ యూ మాత్రమే సెట్ అవుతుంది. ఐ కానీ, ఉయ్ కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దే కానీ ఏ సబ్జెక్టు కూడా ఇక్కడ సెట్ కాదు. సో రేర్ సీక్వెన్సెస్లో మనకి యూ అండ్ దెన్ ఒకవేళ నేమ్ పెట్టి పిలవాలి అనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాము మన స్టూడెంట్ అనుకోండి, రాము స్టాండప్ ఇలా చెప్పవచ్చు. అయితే తప్పనిసరిగా ఈ రాము తర్వాత కామా ఉంటుంది. దీన్ని అడ్రస్సింగ్ అని అంటాం, అడ్రస్సింగ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ నౌన్ అని అంటాం. సో రాము స్టాండప్, లలిత స్టాండప్ ఇలా చెప్పడానికి స్కోప్ ఉంటుంది. సో సాధారణంగా మనకి చిన్న చిన్న సెంటెన్సెస్ని యూజ్ చేస్తేనే లాంగ్వేజ్ని బ్రహ్మాండంగా వాడినట్టు కదా. అందుకని సబ్జెక్టును మిస్ చేసి యూజ్ చేస్తేనే ఇంపరేటివ్ సెంటెన్స్ యొక్క ఆ బ్యూటీ అనేటువంటిది మనం ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ ఈ సెంటెన్సెస్ని లౌడ్గా చెప్పండి. కమ్ హియర్, షో మీ యువర్ పెన్సిల్, పికప్ యువర్ బ్యాగ్, పికప్ యువర్ పెన్సిల్, స్టాండ్ అప్, సిట్ డౌన్, ఓపెన్ యువర్ బుక్, ఓపెన్ ద విండో. అన్నింటికీ మెయిన్ వర్బే ఉంది, మెయిన్ వర్బ్ బేస్ ఫామ్లోనే ఉంది. ఈ సెంటెన్సెస్ ప్రజెంట్ టెన్స్లోనే. వీటికి ముందు వైపున సబ్జెక్టు పెట్టదలుచుకుంటే యూని పెట్టవచ్చు అనేటువంటిది మనం 5th పేజీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, 5th పేజీలో. సో ఇప్పుడు నేను 6th పేజీలోకి వెళ్తున్నా. 6th పేజీలో మనకి దిస్ ఈజ్ అవర్ అనేటువంటి ఒక చిన్న సెంటెన్స్ ఫార్మేషన్ని పిల్లలకు నేర్పించాలి అనేటువంటిది. చూడండి, వాట్ ఈస్ దిస్? రాజు అడిగినాడు. అప్పుడు బాలు ఏమన్నాడు? దిస్ ఈజ్ అవర్ స్కూల్. అయితే గమనించండి, ఇద్దరు కూడా స్కూల్కు దగ్గరలోనే ఉండాలి, దూరంగా ఉండి చెప్పడానికి వీలు పడదు. దిస్ ఈజ్ అవర్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఏదైనా ఒక దాని గురించి చెప్పాలనుకున్నప్పుడు దానికి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే దిస్ ఈజ్ అవర్. అయితే ఇద్దరికి సంబంధించి ఉండాలి. ఇద్దరికి సంబంధించి అంటే ఇది మన స్కూలు, ఓకే. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అవర్ క్లాస్ రూమ్, మన క్లాస్ రూమ్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అవర్ లైబ్రరీ, మన లైబ్రరీ. అంటే ఇద్దరికి హక్కు ఉంది. అంటే రవి, రాణి, లేదా జాన్, శామ్, లేదా రాజు, బాలు అందరి యొక్క కామన్ ప్రాపర్టీ అయితేనే అప్పుడు మనం అవర్ అనేటువంటిది పెడతాం అనేటువంటి చిన్న లాజిక్ తెలుసుకోవాలి. ఇక శారద ఏమడుగుతుంది? వాట్ ఈస్ దిస్? దెన్ గోపి ఏమంటున్నాడు? దిస్ ఈజ్ అవర్ ప్లే గ్రౌండ్. సో దిస్ ఈజ్ అవర్ అనేది ఎట్లా యూజ్ చేయాలి? దిస్ ఈజ్ అవర్ ప్లే గ్రౌండ్, దిస్ ఈజ్ అవర్ లైబ్రరీ, దిస్ ఈజ్ అవర్ క్లాస్ రూమ్, దిస్ ఈజ్ అవర్ స్కూల్ అనేటువంటిది పిల్లవాళ్ళకి సో ఇక్కడ మనం పిల్లవాళ్ళకి ప్రాక్టీస్ చేయించాలి. సర్కిల్ టైంలో ఉన్నాం కాబట్టి ప్రాక్టీస్ చేయించాలి. ఇక నెక్స్ట్ యాక్టివిటీలో భాగంగా వోవెల్స్ ఏంటి, కాన్సోనెంట్స్ ఏంటి. మనం ఇంత ముందుగానే అనుకున్నాం, ఏదైనా ఒక నౌన్ని ఐసోలేటెడ్గా మనం చెప్పకూడదు. మార్కర్, షర్ట్, బుక్ తప్పు, లాంగ్వేజ్లో ఇది తప్పు అవుతుంది అనమాట. బుక్, ఏ షార్ట్, ఏ షర్ట్, ఏ మార్కర్, ఈ విధంగానే చెప్పాలి. సరే, ఇక్కడ పిల్లవాళ్ళకి ఒక చిన్న సెన్స్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆల్ఫాబెటిక్ సింబల్స్ 26 ఉన్నాయి కదా. ఈ 26లో 5 వొవెల్స్ ఉన్నాయి కదా. ఆ వొవెల్స్ని, కాన్సోనెంట్స్ని సపరేట్ చేసినాడు. అయితే హయ్యర్ క్లాసెస్లోకి వెళ్తే 5 వొవెల్స్ ఉన్నాయి, 2 సెమీ వొవెల్స్ ఉన్నాయి, 19 మాత్రమే కాన్సోనెంట్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మళ్ళీ చెప్తాను. అయితే ప్రస్తుతానికి ఇక్కడ 5 వొవెల్స్ ఉన్నాయి, రిమైనింగ్ 21 అన్నీ కూడా కాన్సోనెంట్సే. సో ఇక్కడ ఏ అనేటువంటి ఒక వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే దాని తర్వాత వచ్చేటువంటి నౌన్ సింగులర్ అయి ఉండాలి. ఏ అనేటువంటి ఒక ఆర్టికల్ అంటున్నాం కదా మనం, దానిని ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే దాని తర్వాత ఒక నౌన్ వచ్చి ఉండాలి, నౌనే ఉండాలి, ఇంకా ఏది ఉండకూడదు.
ఒకవేళ వేరే ఏ పదం ఉన్నా కూడా తప్పు అయిపోతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ PLAY ప్లే అనేది వర్బ్ కదా, నేను ఏ ప్లే అని పెట్టినాను అనుకో, అప్పుడు అది వర్బ్ కావడానికి అవకాశం లేదు, అది నౌన్ అయిపోతుంది, ఒక ఆట అని అవుతుంది. సో ప్లే అంటే ఆడడం కదా, నేను ఏ ప్లే అంటే ఒక ఆట అని వస్తుంది అనమాట. సో కాబట్టి సాధ్యమైనంత వరకు ఆర్టికల్ అనేటువంటిది నౌన్స్కి ముందు వైపున మాత్రమే యూజ్ చేస్తాం. అయితే ఆ నౌన్ ఏదైతే ఉందో అది సింగులర్గా ఉన్నప్పుడు మనం ఏ యూజ్ చేస్తాం, ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్ ఏంటి అంటే అది ఇనిషియల్గా ఇచ్చేటువంటి సౌండ్ కాన్సోనెంటల్ సౌండ్స్ ఉండాలి. అంటే AEIOU, AEIOU, ఆ, ఏ, ఈ, ఓ, ఊ లాంటి సౌండ్స్ రాకుండా ఇక మిగిలిన బా, కా, డా, సా, రా అట్లా కాన్సోనెంటల్ సౌండ్స్ ఏవి వచ్చినా కూడా ఒకవేళ అది ఒకటే అయితే, అది నౌన్ అయితే దానికి ముందు వైపున మనం ఏం యూజ్ చేస్తాం, ఎ క్లాస్ రూమ్, అ బుక్, అ స్లేట్, అ టీచర్. సో ఇవన్నీ కూడా మనకు ఏని యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి నౌన్స్. మరి యాన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, యాన్ అనేటువంటిది కూడా పక్కన నౌనే ఉండాలి. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ, ఒక యానిమల్ కానీ, ఒక ప్లేస్ కానీ, సో సింగులర్గానే ఉండాలి, నౌన్ అయి ఉండాలి. అయితే వాటి యొక్క ఇనిషియల్ సౌండ్ ఓవెల్ సౌండ్ అయితే అప్పుడు ముందు వైపున యాన్ వస్తుంది. యాన్ యాపిల్, యాన్ అంబ్రిల్లా, యాన్ ఎగ్, యాన్ ఐస్ క్రీమ్, యాన్ అవుట్. సో ఇవి ఓవరాల్గా సో కాన్సోనెంటల్ సౌండెడ్ నౌన్స్కి ముందు వైపున ఏ పెట్టాలి అని, ఓవెల్ సౌండెడ్ సింగులర్ నౌన్స్కి ముందు వైపున యాన్ పెట్టాలి అనేటువంటి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ని మనం పిల్లలకి అందించాలి. సో ఎక్కడ ఉన్నాం మనం, సర్కిల్ టైంలో ఉన్నాం. అంటే పదే పదే పిల్లల చేత ఒకరికి సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చూపించాలి, మార్కర్ని చూపించి మార్కర్, బోర్డ్ని చూపించి బోర్డ్, షర్ట్ని చూపించి షర్ట్, ఇలా చెప్పాలి. సో ఎప్పుడైతే ఓవెల్ సౌండెడ్ AEIOUలకు సంబంధించినటువంటి సౌండింగ్ సింగులర్ నౌన్స్ వచ్చినాయి అనుకోండి, సో అప్పుడు ముందు వైపున యాన్ రావాలి అనేటువంటి ఒక చిన్న క్లారిటీ. ఆర్టికల్స్ చెప్పకూడదు, ఆర్టికల్స్ అనేటువంటి అసలు ఇంట్రడ్యూస్ చేయకూడదు పిల్లలకి. అయితే ఓవెల్ సౌండెడ్ నౌన్స్, కాన్సోనెంటెడ్ సౌండెడ్ నౌన్స్ మీద పిల్లలకు క్లారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ ఫన్ టైం. సో ఇక్కడ లాంగ్వేజ్లో ఉండేటువంటి సో ఫన్నీ థింగ్స్ ఏవైతే ఉంటాయో, పెక్యూలియర్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, క్యాచీ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పిల్లలకి సప్లై చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. చూడండి, ఇది స్కూల్ కదా, స్కూల్ యొక్క స్పెల్లింగ్ని సో జిగ్జాగ్గా ఇచ్చి ఉన్నాడు, ర్యాండమ్గా ఇచ్చి ఉన్నాడు. వీటిని రీఅరేంజ్ చేయవలసినటువంటి ఒక చిన్న టాస్క్ పిల్లవాడికి ఇస్తాం. ఇది స్కూల్, నెక్స్ట్ క్లాస్ రూమ్, బుక్, పెన్సిల్, స్లేట్, బ్యాగ్, బెంచ్, బాటల్. ఓకే, సో వీటిని పిల్లల చేత మనం చేయించేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇందులో భాగంగా సో ఒక యాక్టివిటీని కూడా మనకి ఇచ్చి ఉన్నాడు. సో బుక్స్, బ్రష్, కోంబ్, పెన్సిల్, షూస్, పెర్బెల్స్, వాటర్ బాటిల్, డాల్, ఎరేజర్, పెన్, షార్ప్నర్ ఇవన్నీ ఇచ్చి ఉన్నాడు కదా. సో చూడండి, నేను పదే చెబుతున్నా, అప్ టు 7th స్టాండర్డ్ ఏదైనా ఒక వర్డ్ని పిల్లవాడికి ఇంట్రడ్యూస్ చేయాలి అంటే, ఏదైనా ఒక పోయంని పిల్లవాడికి ఇంట్రడ్యూస్ చేయాలంటే తప్పనిసరిగా ఆ పోయంలో ఉండేటువంటి థాట్ని లేదా ఆ వస్తువును రిప్రజెంట్ చేసేటువంటి ఒక కాంక్రీట్ ఆబ్జెక్ట్ని ఇస్తేనే పిల్లలకి అర్థమవుతుంది. పొరపాటున కూడా కంటికి కనపడినటువంటివి వాడు చూడలేనటువంటి విషయాలను పిల్లవాళ్ళకి చెబితే అర్థం కాదు. ఓకే, రైట్. సో ఇక్కడ రైట్ ద నేమ్స్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ యువర్ బ్యాగ్. మీ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో రాయండి. సో స్కేల్, బుక్స్, పెన్సిల్, వాటర్ బాటిల్, ఎరేజర్, పెన్, షార్ప్నర్, వీటిలో ఉండేటువంటి వాటిని మనం ఇక్కడ కొన్ని సెలెక్టివ్గా రాసి ఉన్నాం. సో మనకి స్లైడ్లో ఆ వర్డ్స్ అన్నింటినీ కూడా సో చూడవచ్చు మీరు. సో యాక్టివిటీ 3లో భాగంగా ఇక్కడ 2nd క్లాస్లోనే క్యాపిటల్ లెటర్ యొక్క యూసేజ్ని ఇస్తున్నారు. అంటే లాంగ్వేజ్ అనేటువంటిది ఏదో ఫలాని క్లాస్కి వచ్చిన తర్వాతనే మనం ఇంట్రడ్యూస్ చేయాలనేటువంటిది చాలా పొరపాటు. లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ పోతుంటే పిల్లవాడు ఓన్ చేసుకుంటాడు, మనం మన తెలుగు నేర్చుకున్నట్లు. ఓకేనా, రైట్. సో దేవి అనేటువంటి పాప తన నేమ్ని ఇలా రాసింది. సో నేమ్ ఆఫ్ ఎ పర్సన్ కదా, ఒక మనిషి యొక్క పేరు కదా, ఆ మనిషి యొక్క పేరు తప్పనిసరిగా క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ కావాలి. సో
కరెక్ట్గా ఎలా రాస్తామంటే డి క్యాపిటల్ లెటర్ పెట్టాలి. సో ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నేమ్ని కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్గా పెడుతూ సో దాన్ని రాసేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకేనా? సో ఇది నెక్స్ట్ ఈ డాట్స్ని సో ఆల్ఫాబెటిక్ సింబల్స్ వరుస క్రమంలో వాటిని కలుపుకుంటూ వెళ్తే ఇక్కడ మనకు ఒక ఇమేజ్ వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం పిల్లలకి చేయిస్తాం. అండ్ దెన్ ప్రాక్టీస్ టైంలో భాగంగా సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి. యాంట్, బెన్, బిన్, బాట్, బన్, ఆస్క్, బెడ్, బిడ్, బా, బట్, బ్యాట్, బెగ్, బిగ్, బాన్, బస్ లాంటి పదాలని సో మనం చెబుతూ ఉంటే మన పిల్లలు పలుకుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, వీటికి సెన్స్ మీనింగ్ని సప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు. సౌండ్స్ని పలకాలి. లాంగ్వేజ్తో ఫెమిలియారిటీని అందించేటువంటి ఒక చిన్న ప్రయత్నమే ఇది. ఓరల్గా పలికించేటువంటి ప్రయత్నం చేయాలి. దయచేసి ఇక్కడ కూడా యాంట్ అంటే చీమ అని సో ఇక బెన్, బిన్ వాటికి లేని అర్థాలను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దండి. ఒక మిరాకిల్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఉండేటువంటి పదాలలో కొన్నింటికి అర్థాలు కూడా ఉండవు. కేవలం ప్రొనౌన్సియేషన్ కోసం, లాంగ్వేజ్ మీద ఫెమిలియారిటీని ఇప్పించడం కోసం మాత్రమే ఇక్కడ ఉండేటువంటి వర్డ్స్ని మనము యూజ్ చేసుకోవాలి. ఇక ఈ కాపీ రైటింగ్ని కూడా దిస్ ఈజ్ మై బ్యాగ్. సో ఇటీవల కాలంలో కాపీ రైటింగ్ని సో ఏమంటున్నారంటే ట్రాన్స్క్రైబింగ్ ఎక్సర్సైజెస్ అని కూడా అంటున్నారు. సో దిస్ ఈజ్ మై బ్యాగ్. ఓకేనా? సో ఇక్కడ మనం క్యాపిటల్ లెటర్ అంటే సో టోటల్ 4 లైన్స్ ఉంటాయి కదా. క్యాపిటల్ లెటర్ అని అంటే సో 2 లైన్స్ దాటుకొని పైకి వెళ్ళాలి. అండ్ దెన్ పైకి వెళ్ళవలసినటువంటివి ఏంటి, 2 లైన్స్ మధ్యలో ఉండేటువంటి ఏంటి, సో 2 లైన్స్ కిందికి వచ్చేటువంటి ఏంటి, ఇటువంటి విషయాల మీద మనం ఒక చిన్న డిస్కషన్ ఇచ్చిన తర్వాత దీనిని రాయిస్తే సో బాగుంటుంది. ఇది యూనిట్ 1Aకి సంబంధించినటువంటి విషయం. ఇక యూనిట్ బి లెట్స్ ప్లే వెల్కమ్ టు స్కూల్ తర్వాత సో 1B పేజ్ నెంబర్ 12 దగ్గర ఉన్నాం మనం. సో పేజ్ నెంబర్ 12. సో ఇక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక పిక్చర్, దీనినే మనం బిగ్ పిక్చర్ అంటున్నాం కదా. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ద పిక్చర్? సో ప్రైజెస్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఇన్ ద ప్రైజెస్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ టు ద విన్నర్స్. సో విన్నర్స్కి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనేటువంటి ఆన్సర్ని మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓవరాల్ ఆన్సర్స్ మాత్రమే. సో వాట్ ఆర్ ద చిల్డ్రన్ డూయింగ్ ఇన్ ద పిక్చర్? ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పిక్చర్. ప్రాబబ్లీ దీన్ని తీసుకుందాం మనం. సో ఇక్కడ వాళ్ళు ఆడుతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తాను. సో వాట్ డే ఈజ్ ఇట్? ద డే ఈజ్ స్పోర్ట్స్ డే. అది స్పోర్ట్స్ డే. సో విన్నర్స్కి అక్కడ ప్రైజెస్ ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. దెన్ విచ్ గేమ్స్ డూ యూ ప్లే? మీరు ఏ గేమ్స్ ఆడతారు? సో ఐ ప్లే క్రికెట్, కబడ్డీ, ఖోఖో ఎట్సెట్రా. వీటిని మాత్రం ఈ గేమ్స్ని ఆడతా. సో విచ్ గేమ్ ఆర్ గేమ్స్ డూ యూ లైక్ ద మోస్ట్? ఏది నీకు బాగా ఇష్టం అంటే సో ఐ లైక్ క్రికెట్ ద మోస్ట్. సో క్రికెట్ని నేను బాగా ఇష్టపడతా అనేటువంటిది ఓవరాల్ ఆన్సర్స్ మాత్రమే. సో ఐ లైక్ ఏ క్రికెట్ ద మోస్ట్ అనేటువంటి పూర్తి ఆన్సర్ పిల్లవాడి నుంచి రావాల్సిన పని క్రికెట్. సో విచ్ గేమ్ డు యూ లైక్ ద మోస్ట్ అని అన్నప్పుడు ఐ లైక్ క్రికెట్ ద మోస్ట్ అని చెప్పలేకపోయినా సో క్రికెట్ అని చెప్పినా కూడా యూ హ్యావ్ టు యాక్సెప్ట్. విచ్ గేమ్స్ డూ యూ ప్లే? సో ఐ ప్లే కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, వాలీబాల్, క్రికెట్ అని చెప్పలేకపోయినా కూడా సో క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ అని చెప్పి జస్ట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్. సో వాట్ డే ఈజ్ ఇట్? సో హియర్ they played games and winners have been awarding with the support of prizes. ఇది కదా పిక్చర్లో ఉండేటువంటి థీమ్. సో కాబట్టి అది స్పోర్ట్స్ డే అనేటువంటి సో విషయాన్ని మనం చెప్పగలిగితే సరిపోతుంది. ఇక షేరింగ్ టైంలో భాగంగా ఒక రైమ్. సో ఈ రైమ్లో తప్పనిసరిగా ఇదే వాళ్ళ కంటెంట్. సో చిన్నపిల్లలకి సో ఇక్కడ షేరింగ్ టైంలోనే మనం లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఏవైనా నేర్పించదలుచుకున్నటువంటి విషయాలని ఇస్తున్నాము అనేటువంటి విషయాన్ని గమనించాలి. సో ఇక్కడ అవుట్ సైడ్, స్పోర్ట్స్, ఫన్, ఎంజాయ్, గేమ్స్ లాంటి న్యూ వర్డ్స్ని ఇంతవరకు పిల్లవాడికి తెలియదు. సో మొట్టమొదటిసారి మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ తర్వాత కాంప్రహెన్షన్. ఈ రైమ్ లేదా ఈ పర్టికులర్ వర్స్ ఫామ్ ఏదైతే ఉందో అంటే పిల్లవాళ్ళకి లాంగ్వేజ్ని
కొత్త వర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కంటెంట్ డెవలపర్ చేసినటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో దానికి చూజ్ యువర్ స్పోర్ట్స్ అనేటువంటి టైటిల్ కూడా పెట్టి ఉన్నారు. సో దానిని కూడా మనం పిల్లలకి చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. సో అండ్ దెన్ కాంప్రహెన్షన్, ఎంతవరకు అర్థమైంది అని తెలుసుకోవడం కోసం విచ్ గేమ్స్ డూ యూ ఫైండ్ ఇన్ ద పోయంలో ఏ గేమ్స్ని నువ్వు చూసినావు అంటే, సో ఫుట్బాల్, ఎస్ ఫుట్బాల్, టెన్నిస్, బాస్కెట్బాల్ ఆర్ ద గేమ్స్ ఐ ఫైండ్ ఇన్ ద పోయం అలా అని చెప్పవచ్చు. లేకపోతే సబ్జెక్టు తర్వాత వర్బ్ చెప్పాలి కదా, ఐ ఫైండ్, సో ఫుట్బాల్, టెన్నిస్, బాస్కెట్బాల్ ఇన్ ద పోయం అనేటువంటి సో ఒక మాట చెప్తే సరిపోతుంది అనమాట. సో ఇది రిటర్న్ మోడ్లో పిల్లవాడికి మనం అందించాల్సినటువంటి అవసరం ఉంది. సో విచ్ గేమ్స్ డూ యూ ఫైండ్ ఇన్ ద పోయం, ఐ ఫైండ్ ఫుట్బాల్, టెన్నిస్, బాస్కెట్బాల్, ఐ ఫైండ్ ద గేమ్స్ ఫుట్బాల్, టెన్నిస్, బాస్కెట్బాల్ ఇన్ ద పోయం. సో అనేటువంటి మాట చెప్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే నేమ్స్ ఆఫ్ ద స్పోర్ట్స్, నేమ్స్ ఆఫ్ ద గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి క్యాపిటల్ లెటర్ పెట్టకూడదు. నేమ్ ఆఫ్ ద గేమ్ క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ ఉన్నాయి కదా, అన్నీ కూడా స్మాల్ లెటర్లోనే ఉండాలి. ఎందుకంటే క్యాపిటల్ కేసు ఇంతకుముందు మనకు దేవి అని స్మాల్ లెటర్ డి పెట్టినప్పుడు దాన్ని క్యాపిటల్ కేసులో రాసి ఉన్నాం కదా. సో క్యాపిటలైజేషన్ మీద ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మీరు సో ఏవైతే గేమ్స్ ఉన్నాయో ఆ గేమ్స్ని క్యాపిటల్ లెటర్తో రాయకూడదు. మరి ఇక్కడ రైమ్లో ఫుట్బాల్కి ఎఫ్ క్యాపిటల్ లెటర్ ఉంది కదా, ఎఫ్ క్యాపిటల్ లెటర్ ఉండడానికి కారణం ఏంటి అంటే ఆ రైమ్లో సాధారణంగా రైమ్లో కానీ పోయంలో కానీ పోయిటిక్ లైన్స్ ఏవైతే ఉంటాయో పద్యంలో లేదా రైమ్లో లైన్స్ ఉంటాయో లైన్లో ఫస్ట్ వర్డ్ ఫస్ట్ లెటర్ ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ ఉండాలి. అది రూల్. అది ఒక పోయంలో ఒక స్టాంజాలో 4 లైన్స్ ఉన్నాయనుకోండి, 4 లైన్స్లో 4 పోయిటిక్ లైన్స్లో ద ఫస్ట్ వర్డ్ ఫస్ట్ లెటర్ మస్ట్ బి క్యాపిటల్ ఇన్ ఈచ్ లైన్. సో ప్రతి లైన్లో క్యాపిటల్ లెటర్ ఉండాలి. అందుకే ఫుట్బాల్కి అక్కడ ఎఫ్ క్యాపిటల్ లెటర్ పెట్టి ఉన్నారు. ఓకే, రైట్. సో నెక్స్ట్, వాట్ గేమ్స్ డూ యూ ప్లే, ఐ ప్లే క్రికెట్, కబడ్డీ, ఖోఖో. ఓకే, సో హౌ డూ యూ ఫీల్ వైల్ యు ఆర్ ప్లేయింగ్, ఐ ఫీల్ హ్యాపీ వైల్ ప్లేయింగ్. ఓకే, దెన్ సో వేర్ డూ యూ ప్లే, ఐ ప్లే ఇన్ ద గ్రౌండ్ ఆర్ ఐ ప్లే ఇన్ ద స్కూల్. సో ఈ విధంగా మనం ఆన్సర్స్ని పిల్లవాళ్ళకి చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తాం. చూడండి ఇక్కడ whatever the thoughts I shared for these questions are not at all mandatory. According to your situation, according to the grasping levels of your children, you can alter the answers. So మార్చుకోవచ్చు మనం. ఓకే, అయితే రూల్ ఏంటి అంటే క్వశ్చన్లో మొదట వర్బ్ ఉండాలి, తర్వాత సబ్జెక్ట్ ఉండాలి. ఆన్సర్లో మొదట సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత వర్బ్ ఉండాలి. అంతే. ఇక మిగిలిందంతా కూడా మనం యాడప్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. ఇది 1Bకి సంబంధించినటువంటి షేరింగ్ టైం. ఓకే, సో ఇక్కడ లెట్స్ రీడ్ అనేటువంటి హెడ్డింగ్ కింద కొన్ని సెంటెన్సెస్ చెప్పి ఉన్నారు. టీచర్ పిల్లలతో మాట్లాడుతూ ఉంది. హాయ్ చిల్డ్రన్, ఇట్స్ ప్లే టైమ్, గో అండ్ ప్లే సమ్ గేమ్స్. చూడండి, ఇంతకుముందు ఇంపరేటివ్ సెంటెన్సెస్ చెప్పినామా, ఇప్పుడు టీచర్ తన పిల్లల్ని ఆర్డర్ చేస్తుంది. ఏమని? గో అండ్ ప్లే సమ్ గేమ్స్, వెళ్ళి ఆడుకోండి అని చెప్తుంది. వెళ్ళి ఆడుకోండి అంటే చిల్డ్రన్కి చెప్తుంది కదా, అందుకనే సబ్జెక్ట్ ఎక్కడ మిస్ అయింది. సో కంటెంట్ డెవలపర్ యొక్క విజన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏదైతే ముందు ఇంట్రడ్యూస్ చేసినాడో ఖచ్చితంగా దాని మీదనే తర్వాత అసైన్మెంట్స్, ఎక్సర్సైజెస్ అన్నీ కూడా సీక్వెన్షియల్గా ఫాలో అవుతాయి. అక్కడ దేవికి డి క్యాపిటల్ లెటర్ పెట్టమన్నాడా. సో ఇక్కడ చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటి అంటే అది వాలీబాలా, అది ఫుట్బాలా, అది కబడ్డీనా, అది ఖోఖోనా, క్రికెటా. సో అవి నేమ్స్ ఆఫ్ ద స్పోర్ట్స్, నేమ్స్ ఆఫ్ ద గేమ్స్ కదా. సో కాబట్టి దే హ్యావ్ టు బి క్యాపిటలైజ్డ్ అనేటువంటి థాట్లో మనం ఉన్నాం. నో, దట్ ఈస్ రాంగ్. నేమ్ ఆఫ్ ద స్పోర్ట్ ఆర్ గేమ్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద స్మాల్ కేస్ ఆఫ్ ఆల్ఫాబెటిక్ సింబల్ అనేటువంటిది ఇక్కడ ఉద్దేశం. ఓకే, ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్. హాయ్ చిల్డ్రన్, ఇట్స్ ప్లే టైమ్, గో అండ్ ప్లే సమ్ గేమ్స్. అప్పుడు చిల్డ్రన్, థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ టీచర్. ఓకే, దెన్ అను, అభి, పూజ అండ్ ఆలీ, షల్ వి ప్లే ఖోఖో. సో అను అంటుంది అనమాట, అభి, పూజ అండ్ ఆలీ, షల్ వి ప్లే ఖోఖో. ఎస్, చూడండి. సో అభి, పూజ అండ్ ఆలీ, షల్ వి ప్లే ఖోఖో. ఏం ఆడాలనుకుంటున్నారు? ఖోఖో ఆడాలనుకుంటున్నారు కదా. ఖోఖో అనేటువంటిది ఇక్కడ సబ్జెక్టు. సో సబ్జెక్టుకి ముందు వైపున వర్బ్ వస్తుంది. సో దాన్ని మీరు గమనిస్తూ ఉండాలి. అండ్ దెన్ ఆలీ అంటున్నాడు వీ విల్ ప్లే కబడ్డీ, నాట్ ఖోఖో, కబడ్డీ ఆడదామని ఆలీ అంటున్నాడు అనమాట. అప్పుడు అభి ఏమంటున్నాడు? ఓకే, లెట్స్ ప్లే కబడ్డీ, వీ విల్ ఫార్మ్ ఇంటూ 2 teams. ఓకేనా? ఇది ఈ లాంగ్వేజ్ అనేటువంటిది మనం ఇక్కడ చదివి వినిపించాలి.
everything should not be explained. So language has to be dumped, has to be supplied, how it was no arranged. ఎట్లుంటే అట్నే చెప్పేయడమే, ప్రతిదానికి పదాలకు అర్థాలు రాయాల్సినటువంటి అవసరం లేదు. ఎక్స్ప్రెషన్ ఆ త్రోని పిల్లవాడు అర్థం చేసుకొని సో దాన్ని నో లాగేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, అను రవి కమ్ అండ్ జాయిన్ అవర్ టీమ్, రవి మా టీంలో జాయిన్ గా అని అను అంటది. అప్పుడు రవి ఆల్ రైట్ ఐ విల్ జాయిన్, సో నేను జాయిన్ అవుతా. సో అప్పుడు ఆలి లెట్స్ స్టార్ట్ ఇట్ విల్ బి గ్రేట్ ఫన్. సో ఇది చాలా తమాషాగా ఉంటుంది, మనం కబడ్డీ ఆడితే 2 టీములుగా విడిపోయేటువంటి ఒక సీక్వెన్స్లో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ స్పెల్లింగ్ని అబ్జర్వ్ చేయమని ఒక 4 వర్డ్స్ ఇచ్చినాడు. ఫామ్, టీమ్, జాయిన్, గ్రేట్. సో వీటికి స్పెల్లింగ్స్ని అబ్జర్వ్ చేయమంటున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో న్యూ వర్డ్స్ కదా అని వాటికి మీనింగ్ని సప్లై చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఇక్కడ ఆ పర్టికులర్ డైలాగ్ ఏదైతే ఉందో అది ఎంతవరకు కాంప్రిహెండ్ అయింది అని తెలుసుకోవడం కోసం సో పిల్లవాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ని మనం ఇక్కడ రిటర్న్ మోడ్లో ఆన్సర్ చేయించాలి. వాట్ డిడ్ ద టీచర్ సే? ద టీచర్ సెడ్ టు ప్లే సమ్ గేమ్స్. సో ఇంతకుముందుగా నేను చెప్పినట్టు మరొకసారి మీకు గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎస్, సో చూడండి క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలి. నో, సో మనం పిల్లలకి ఏ విధంగా ఆన్సర్స్ రాయాలి అనేటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దే విల్ బి బ్లెస్డ్ విత్ అవర్ టీచింగ్ ప్రొఫిషియన్సీ కదా. సో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం నుంచి కొంచెం మారుదాం. సో ఎలా చేస్తాం? క్వశ్చన్కి ఆన్సర్ రాసేటువంటి ఒక విధానాన్ని మనం పిల్లవాళ్ళకి నేర్పిస్తాం. చూడండి, ఇది క్వశ్చన్ వర్డ్, ఇది ఆన్సర్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, వాట్ డిడ్ ద టీచర్ సే? సో టీచర్ ఏం చెప్పింది? సో టీచర్ చెప్పినటువంటి ఈ విషయాన్ని మనం ఏమంటున్నామంటే సబ్జెక్ట్ అని అంటున్నాం. ఓకే, ద టీచర్ అనేటువంటిది ఇక్కడ సబ్జెక్ట్, ద టీచర్ అనేటువంటిది ఒక సబ్జెక్ట్ అనమాట. సో వాట్ డిడ్ ద టీచర్ సే? సో టీచర్ సబ్జెక్ట్ కదా. సో మొదట ఇది కదమ్మా వర్బ్, ఇది సార్ ఎస్. సో డిడ్ అనేటువంటిది వర్బ్ ఇది, అండ్ ద టీచర్ అనేటువంటిది సబ్జెక్ట్. అయితే ఈ డిడ్ ఇక్కడ ఏమొచ్చింది? సే వచ్చింది కదా, సే వచ్చింది కదా. సో ఇప్పుడు ఏ టెన్స్లో ఉంది? ఏ టెన్స్లో ఉంది అంటే చూడండి, వాస్ కానీ వర్ కానీ డిడ్ కానీ హ్యాడ్ కానీ ఇవి ఏమి వచ్చినా కూడా ఆ సెంటెన్స్ని మనం పాస్ట్ టెన్స్లో ఉన్నట్లుగా భావించాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు డిడ్ సే యాక్చువల్గా ఒక చిన్న విషయం చూడండి, ఇక్కడ సే అనేటువంటి ఒక మెయిన్ వర్బ్ ఉంటే ఇందులో డూ ఫామ్ ఉంటుంది, దానిని డూ ప్లస్ సేగా మనం భావించాలి. ఏదైనా బేస్ ఫామ్లో ఒక మెయిన్ వర్బ్ ఉంది అనుకో సెంటెన్స్లో, అందులో ఏమున్నట్లు? డూ కూడా ఉన్నట్లు. ఒకవేళ ఏదైనా ఒక వర్బ్కి ఎస్ యాడ్ చేయబడి ఉంది అంటే అప్పుడు అందులో ఏమున్నట్లు? డస్ ఉన్నట్లు. ఓకేనా? ఎస్ యాడ్ అయింది అంటే సేస్ డస్ సే, కమ్స్ డస్ కమ్ అది, లిజన్స్ డస్ లిజన్ అది. ఓకేనా? సో ఈ విధంగా మనకు మెయిన్ వర్బ్లో డూ ఫార్మ్స్ ఉంటాయని ఒక చిన్న ఐడియా మనకు ఉండాలి. ఒకవేళ ఇక్కడ సెడ్ ఉంది అనుకుందాం, అంటే పాస్ట్ ఫామ్ ఉంది అనుకుందాం, అప్పుడు అది డిడ్ ప్లస్ సే.
కేవలం ప్రజెంట్ టెన్స్ మరియు పాస్ట్ టెన్స్లో మాత్రమే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో హెల్పింగ్ వర్బ్స్ ఉండవు. మిగిలినటువంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్లో మాత్రమే ఉండవు. ఇక మిగిలిన అన్ని టెన్స్లో టోటల్గా 12 టెన్స్ ఫామ్స్ ఉన్నాయి కదా, సింపుల్ ప్రజెంట్ టెన్స్ నుంచి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వరకు. వీటిలో సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్లో తప్ప మిగిలిన అన్ని టెన్స్ ఫామ్స్లో మనకు హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. అయితే వీటిలో కూడా హెల్పింగ్ వర్బ్స్ని మనం పెట్టుకోవచ్చు, హెల్పింగ్ వర్బ్స్ని మనం ఫీల్ కావచ్చు అనేటువంటి ఒక చిన్న క్లారిటీ. ఇప్పుడు చూడండి, సే అనేటువంటిది డూ ప్లస్ సేకి సమానం, సేస్ అనేటువంటిది డస్ ప్లస్ సేకి సమానం, సెడ్ అనేటువంటిది డిడ్ ప్లస్ సేకి సమానం. అయితే ఆ డూ ఫామ్స్ని మనం ఫీల్ కావాల్సినటువంటి అవసరం ఏముంది అని మనం క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఒక చిన్న క్లారిటీ మనకు వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సో ఐ సే ది ఆన్సర్ అనేటువంటిది ఒక సెంటెన్స్. ఇందులో ఐ అనేటువంటిది ఏంటి? సబ్జెక్ట్. సే అనేటువంటిది ఏంటి? వర్బ్. మొదట సబ్జెక్ట్ వచ్చి తర్వాత వర్బ్ వచ్చిందంటే ఏంటిది? ఆన్సర్. అది ఒక స్టేట్మెంట్, అది ప్రశ్న కాదు. అది మొదట వర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వచ్చిందంటే అప్పుడు అది ప్రశ్న అవుతుంది. సరే, ఐ సే ద ఆన్సర్ ఆర్ ఐ టెల్ ద ఆన్సర్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు దీనికి ప్రశ్నలు తయారు చేయాలి అనుకో, ప్రశ్నలు ఎలా తయారు చేస్తాం? ప్రశ్నలు అనేటువంటివి 2 రకాలుగానే ప్రారంభించబడతాయి. ఒకటి క్వశ్చన్ వర్డ్స్ తోన ప్రారంభించబడతాయి, రెండవది హెల్పింగ్ వర్బ్స్ తోన ప్రారంభించబడతాయి. ఇక్కడ క్వశ్చన్ వర్డ్ తోన వేయాలి, హెల్పింగ్ వర్బ్ తోన వేయాలి. ఒకవేళ హెల్పింగ్ వర్బ్ తో వేయాలి అనుకో, అప్పుడు ఈ సేలో ఏమున్నట్లుగా మనం భావించాలి అంటే డూ ఉన్నట్లుగా భావించాలి. సో సేని మనం ఏమంటున్నాం? డూ ప్లస్ సే అనవచ్చునా? సో అప్పుడు దీనికి ప్రశ్న ఏమైతుంది? డూ ఐ సే ది ఆన్సర్? ఎస్. సో డూ ఫామ్ ని ఫీల్ కావాల్సిన అవసరం ఏంటి? సే, సేస్, సెట్ అట్లా చదువుకోవచ్చు కదా అని అంటే, ఎప్పుడైతే ఆ మెయిన్ వర్బ్ ఉన్నటువంటి సెంటెన్స్ ని ప్రశ్నగా మార్చాల్సినటువంటి అవసరం ఉంటుందో అప్పుడు అందులో దానికి సంబంధించినటువంటి డూ ఫామ్ ని మనం హెల్పింగ్ వర్బ్గా సెంటెన్స్ ని మొదట రాసి ఆ తర్వాత సబ్జెక్టును రాసి, మొదట వర్బ్ తర్వాత సబ్జెక్టును రాసి దాన్ని ప్రశ్నగా మార్చవచ్చు. ఓకేనా? ఒక సీక్వెన్స్. రెండవ సీక్వెన్స్, ఎందుకు మనం సే ఇజ్ ఈక్వల్ టు డూ ప్లస్ సే, సేస్ ఇజ్ ఈక్వల్ టు డస్ ప్లస్ సే, సెట్ ఈజ్ ఈక్వల్ టు డిడ్ ప్లస్ సే అని మనం నేర్చుకోవాలి అంటే, రెండవది ఏంటి అంటే ఇదే సెంటెన్స్ కి నెగిటివ్ సెంటెన్స్ రాయాలనుకోండి, ఐ సే ద ఆన్సర్, ఐ సే ద ఆన్సర్. ఇప్పుడు ఐ డోంట్ సే ది ఆన్సర్. సో ఏదైనా ఒక స్టేట్మెంట్కి ప్రశ్నను తయారు చేసేటువంటి సీక్వెన్స్లో కానీ లేదా నెగిటివ్ సెంటెన్స్ను తయారు చేసేటువంటి సీక్వెన్స్లో కానీ అందులో ఉండేటువంటి సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్కి మాత్రమే మిగిలినటువంటి వాటికి అవసరం లేదు. వాటిలో ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, వాటి సహాయంతో మనం ప్రశ్నలు కానీ నెగిటివ్ సెంటెన్సెస్ కానీ తయారు చేసుకోవచ్చు. సో కొంచెం క్లమ్జీగా మీకు అనిపిస్తున్నప్పటికీ కూడా లేటర్ ఆన్ ద సేమ్ థింగ్ విల్ బి రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్. వేరే క్లాసుల్లో కూడా నేను చెబుతా కదా, అప్పుడు ఇంకొంచెం క్లారిటీ పెరుగుతుంది. మొత్తానికి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండేటువంటి ఓబు కానీ సింపుల్ పాస్ట్ టెన్స్లో కానీ ఓబు కనపడింది అంటే ఆ ఓబులో డూ ఫామ్ అనేటువంటిది ఇన్నర్గా ఉంది అనేటువంటి ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. సే అనేటువంటి దాంట్లో డూ ఉంటుంది, సేస్ అనేటువంటి దాంట్లో డస్ ఉంటుంది, సెడ్ అనేటువంటి దాంట్లో డిడ్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట. సో ఆ డూ ఫామ్ దేనికి ఉపయోగపడుతుందంటే ఆ పర్టికులర్ స్టేట్మెంట్, ఆ పర్టికులర్ డిక్లరేషన్ ఏదైతే ఉందో దానిని ఇంటరాగేటివ్ మూడ్లో చెప్పడానికి లేదా నెగిటివ్ మూడ్లో చెప్పడానికి మనకు ఈ హెల్పింగ్ వర్బ్స్ యొక్క సహాయం ఉంటుంది. సో దీనిని మీరు గుర్తుంచుకోండి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే డూ కానీ డస్ కానీ డిడ్ కానీ ఏవి వచ్చినా వాటి తర్వాత వచ్చేటువంటి మెయిన్ వర్బ్ తప్పనిసరిగా V1 బేస్ ఫామ్లోనే ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో డూ తర్వాత వచ్చేటువంటి మెయిన్ వర్బ్ సెడ్, సేస్, సేయింగ్ నో, ఖచ్చితంగా సేనే ఉండాలి. చూడండి, సేస్ డస్ తర్వాత సే అంటే సేస్ ఈజ్ ఈక్వల్ టు డస్ ప్లస్ సే. ఓకే, సో ఇక్కడ వచ్చినటువంటి అడిషనల్ ఎస్ మనకు డస్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే సో ఇప్పుడు సెడ్ ఉందనుకోండి, సెడ్ డిడ్ ప్లస్ సే, డిడ్ ప్లస్ సే అంటే ఈ నో
పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ హెల్పింగ్ వర్బ్ తీసుకుంటుంది. సో మెయిన్ వర్బ్ మాత్రం V1 బేస్ ఫామ్లోనే ఉండాలి. అంటే ఇప్పుడు ఇంత నేను లెంతీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే డిడ్ ప్లస్ సే ఈజ్ ఈక్వల్ టు సెడ్. కాబట్టి టోటల్ క్వశ్చన్ ఏ టెన్స్లో ఉంది అంటే పాస్ట్ టెన్స్లో ఉంది అని చెప్పాలి. ఓకేనా? సో ఈ ఈ ఈ రిప్రజెంటేషనే పాస్ట్ టెన్స్కు ఓకే. అయితే మరి ఇక్కడ ఒక వర్క్ వచ్చింది కదా, అక్కడ మీకు కన్ఫ్యూజన్ రాకుండా ఉండడం కోసం 2 వర్బ్స్ వచ్చినాయి కదా, అంటే 2 వర్బ్స్ ఏం కాదు. ఇక్కడ ప్రశ్నించడానికి హెల్పింగ్ వర్బ్ యొక్క సహాయాన్ని ముందు తీసుకున్నాం. డూ కానీ డస్ కానీ డిడ్ కానీ ప్రశ్నలో వచ్చింది అంటే ఒకవేళ అదే సెంటెన్స్లో మెయిన్ వర్బ్ రావాల్సి వస్తే మెయిన్ వర్బ్ తప్పనిసరిగా V1 బేస్ ఫామ్లోనే ఉండాలి. ఓకే. సో వాట్ డిడ్ ద టీచర్ సే? ఇది ఏ టెన్స్? పాస్ట్ టెన్స్. మన ఆన్సర్ కూడా ఏ టెన్స్లో ఉండాలి? పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. ద టీచర్ సెడ్ టు ప్లే సమ్ గేమ్స్. టీచర్ ఏం చెప్పారు అంటే కొన్ని గేమ్స్ ఆడదాము అని చెప్పారు అనమాట. సో మనం ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే జస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, నో జస్ట్ యూ హ్యావ్ టు యాంటిసిపేట్, just you have to guess my intention. If the teacher has a full-fledged knowledge, then everything will be supplied in a smoother way. సో కాబట్టి మనకు ఈ క్లారిటీ ఉంది అంటే తప్పనిసరిగా పిల్లలకి ఇవన్నీ పిల్లలకి అవసరం లే, కానీ ఇన్నర్గా మనకు ఒక థాట్ ఉండాలి. సో డూ కానీ డస్ కానీ డిడ్ కానీ సెంటెన్స్లో వచ్చినప్పుడు దాని తర్వాత వచ్చేటువంటి మెయిన్ వర్బ్ V1 బేస్ ఫామ్లోనే ఉండాలి ఎటువంటి పరిస్థితిలో. సో చూడండి, సో డిడ్ యూ వాచ్ దట్ మూవీ, డిడ్ యూ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్ అని అంటుంటారు అనమాట. డిడ్ వచ్చింది, డిడ్ యూ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్? నో 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 నో. డిడ్ యూ కంప్లీట్ యువర్ హోంవర్క్? ఓకే. డిడ్ యూ కంప్లీటెడ్ ద టాస్క్? నో నో నో. డిడ్ యూ కంప్లీట్ ద టాస్క్? సో ఎటువంటి పరిస్థితిలో డిడ్ వచ్చిన తర్వాత మళ్ళా అక్కడ వీటిని యూజ్ చేయకూడదు. సో ఇది మేజర్ థింగ్. సో ప్రశ్నకి మనం ఆన్సర్ రాసేటువంటి సీక్వెన్స్లో భాగంగా వాట్ డిడ్ ద టీచర్ సే? The teacher said to play some games. So that will be the answer. So which game did they decided to play? Did they decide to play? Yes, they decided to play kabaddi. So chudandi, so which game did they decide to play? So did plus decide is equal to decided. Anduke answer lo decided vachindi. They decided to play kabaddi. So what does Anu ask Ravi? So does ask ante asks వస్తుంది అనమాట. So Anu asks Ravi to join their team. Okay. So which word shows us that the children are happy? The word thank you teacher shows that they are very happy with the playing games. So నేను థ్యాంక్ యూ టీచర్ అన్న మీరు సో ఇట్ విల్ బి గ్రేట్ ఫన్ అనేటువంటి ఒక దాన్ని కూడా చెప్పుకోవచ్చు. సో నేనేమంటున్నాను అంటే నా యొక్క ఐడియా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ ఐఎమ్ స్టూడెంట్, నేను ఒక చిన్న స్టూడెంట్ అనుకోండి, నా యొక్క ఐడియా నేను చెప్పిన ఇదే ఐడియా నో మీరు కూడా నో నీడ్ టు నాట్ యువర్ హెడ్ ఇన్ ఆర్డర్ టు రిప్రజెంట్ యువర్ యాక్సెప్టెన్స్. మీరు నేను థ్యాంక్ యూ టీచర్ ఈజ్ ద వర్డ్ దట్ షోస్ దేర్ హ్యాపీనెస్ ఇన్ ద డైలాగ్ అని నేను అంటున్నా, మీరేమనొచ్చు సో ఇట్స్ వెరీ ఇట్స్ గ్రేట్ ఫన్, ఇట్ విల్ బి గ్రేట్ ఫన్ అనేటువంటి ఆ రిప్రజెంటేషన్ పిల్లవాళ్ళకి చాలా ఆనందంతో ఉన్నారు అనేటువంటి విషయాన్ని సూచిస్తుందని మీరు చెప్పవచ్చు. కానీ థ్యాంక్ యూ ఇట్ విల్ బి గ్రేట్ ఫన్ ఈ రెండింటిలోనే మన ఇద్దరికి తేడా ఉంది. కానీ ముందు వైపున చెప్పేటువంటి టోటల్ ఆన్సర్ రూపంలో ఉండేటువంటి వర్డ్ సెంటెన్స్ ఫార్మేషన్లో ఎటువంటి పొరపాటు జరగకూడదు, అది సేమ్ ఉండాలి. తర్వాత నెక్స్ట్ యాక్షన్ టైంలోకి వెళ్ళాం. యాక్షన్ టైంలో ఫుట్బాల్, బాస్కెట్బాల్, టెన్నిస్, హాకీ, క్రికెట్, కబడ్డీ, ఖోఖో, చెస్, క్యారమ్, సో అన్ని గేమ్స్ ఇచ్చినారు. గమనించండి, ఏ గేమ్కి కూడా మనకి క్యాపిటల్ లెటర్ ఆఫ్ బిగినింగ్ ఉండదు అనమాట. సో నో గేమ్ ఆర్ నో స్పోర్ట్ షుడ్ బి స్టార్టెడ్ విత్ క్యాపిటల్ కేస్ ఆఫ్ ఆల్ఫాబెటిక్ సింబల్. సో అది మనం తెలుసుకోవాల్సింది. ఇక సర్కిల్ టైం అంటేనే సో మనం క్లాస్లో ఉండేటువంటి స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఐడియాస్ను ఒకరితో ఒకరు షేర్ చేసుకోవాలి. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ గేమ్? మై ఫేవరెట్ గేమ్ ఇస్ క్రికెట్. ఓకే, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ గేమ్? మై ఫేవరెట్ గేమ్ ఇస్ క్రికెట్. సో ఈ విధంగా మనం ఒక పిల్లవాడు అడుగుతున్నట్లు ఇంకొక పిల్లవాడు ఆన్సర్ చెబుతున్నట్లు యాక్టివిటీ 1గా మనం పిల్లవాళ్ళకి చేయించాలి. యాక్టివిటీ 2గా మనం ఏం చేస్తున్నామంటే ఐ కెన్ ఐ కాంట్. సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే
ఎస్. సో కెన్, కాంట్. ఎస్. సో ఈ రెండింటి మీద ఒక చిన్న క్లారిటీని తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో చిన్న క్లారిటీ. ఎస్, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి కెన్. సో కెన్ అనేటువంటిది కెన్ అనేటువంటిది ఒక మోడల్ కదా. సో కెన్ అనేటువంటిది ఒక మోడల్ వర్బ్. సో మోడల్ వర్బ్స్ అంటే ఏంటి అనేటువంటిది మళ్ళీ మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం, ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం హయ్యర్ క్లాసెస్లో భాగంగా. అయితే ప్రస్తుతానికి ఇక్కడ మన మూడ్ని రిప్రజెంట్ చేసేటువంటిది సో వీఆర్ హ్యూమన్స్ కదా. సో వీ హ్యావ్ సో మెనీ మూడ్స్. అకార్డింగ్ టు అవర్ ఇన్నర్ మూడ్ వీ హ్యావ్ టు యూజ్ ద లాంగ్వేజ్ కదా. సో మన మూడ్కి అనుగుణంగా మనం లాంగ్వేజ్ని యూజ్ చేసేటప్పుడు ఆ మూడ్కి అనుగుణంగా మనం యూజ్ చేసేటువంటి వర్బ్స్ని ఏమంటున్నాం అంటే మోడల్ వర్బ్స్ అని అంటున్నాం. సో మూడ్కి అనుగుణంగా అని కొంతమంది అంటారు, లేదు మన లిజనర్తో మనకు ఉండేటువంటి ఇంటిమసీని ఆధారంగా మనం చూపించేటువంటి మేనర్స్కి అనుగుణంగా యూజ్ చేసేటువంటి వర్బ్స్ అని కొంతమంది అంటారు. సో రకరకాల డెఫినేషన్స్ ఇచ్చినప్పటికీ కూడా మోడల్ వర్బ్, విత్ ద సపోర్ట్ ఆఫ్ మోడల్ వర్బ్ వీ రిప్రజెంట్ అవర్ ఇన్నర్ మూడ్. మన లోపల మనం ఏ మూడ్లో ఉన్నాం, ఎదుటి వ్యక్తి మనకంటే చిన్నవాడు అనేటువంటి మూడ్లో ఉన్నామా, ఎదుటి వ్యక్తి మనకంటే పెద్దవాడు అనేటువంటి మూడ్లో ఉన్నామా, నేను ఈ పని చేయగలను అనేటువంటి మూడ్లో ఉన్నామా, నేను ఈ పని చేయలేను అనేటువంటి మూడ్లో ఉన్నామా, ఆ మూడ్ని రిప్రజెంట్ చేయడానికి ఉపయోగించేటువంటి వర్బ్స్ని ఏమంటామంటే మోడల్ వర్బ్ అని అంటాం. సో వీళ్ళు దగ్గర నుంచి ఆల్మోస్ట్ మస్ట్, ఆట్ టు వరకు వీటిని అన్నింటినీ మోడల్ వర్బ్స్ అని అంటాం. ఆ లిస్ట్ని టోటల్గా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. అయితే ప్రస్తుతానికి కెన్, కాంట్. కెన్ అనేటువంటిది మోడల్ వర్బ్ అని పిల్లవాడికి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కెన్ అనేటువంటిది దేనికి ఉపయోగిస్తారు? ఇది ఒక మోడల్ వర్బ్ అని మనకు తెలిసి ఉండాలి. దేనికి ఉపయోగిస్తారు అంటే ప్రజెంట్ ఎబిలిటీని చెప్పడానికి. ప్రజెంట్ ఎబిలిటీ. ఓకే. సో మనం మాట్లాడుతున్నటువంటి సమయంలో మనం చేయగలిగినటువంటి పనులు ఏవైనా ఉంటే వాటిని రిప్రజెంట్ చేయడానికి మనకు ప్రజెంట్ చెప్పడానికి, సో ఆ ప్రజెంట్ ఎబిలిటీని రిప్రజెంట్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి దాన్ని కెన్ అని అంటాం. నేను చేయగలను అని చెప్పడానికి కెన్ యూజ్ చేస్తాం. నేను చేయలేను అని చెప్పడానికి కాంట్ యూజ్ చేస్తాం. అంతే. పిల్లవాడు నేను ఆడగలను కెన్, నేను ఆడలేను కాంట్. సో కెన్, ఇట్ ఈస్ ఎ మోడల్ వర్బ్. ఇట్ రిప్రజెంట్స్ ద ప్రజెంట్ ఎబిలిటీ ఆఫ్ ద స్పీకర్. ఇదంతా పిల్లవాడికి చెప్పాల్సిన పని, మనం అర్థం చేసుకోవాలి. నేను ఆడగలను అంటే ఎస్, I can play volleyball, I can play chess, I can play cricket, I can play badminton, so I can play ఖోఖో. ఇలా రకరకాల గేమ్స్ నేను ఆడగలుగుతాను. నేను ఆడలేను, నేను చెయ్యలేను, నేను ఆ పనులు చెయ్యలేను. సో I can't operate computer, I can't wash or clean utensils. ఏదో కొన్ని పాత్రలు నేను చేయలేను, క్లీన్ చేయలేను. సో ఐ కాంట్ డ్రాగ్ దిస్ పర్టికులర్ థింగ్, పుల్ దిస్ పర్టికులర్ థింగ్, పుష్ దిస్ పర్టికులర్ థింగ్ అనేటువంటి పిక్చర్స్ ఆధారంగా వాటిని అన్నింటినీ కెన్, కాంట్. చూడండి, ఒక టీచర్కి ఉండవలసినటువంటి బ్యాక్డ్రాప్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నా. అక్కడ ఉండేటువంటివి ఎలా ఉన్నాయో అవి చదివి చెప్పడానికి ఒక టీచర్ అవసరం లేదనేటువంటి విషయాన్ని మీతో చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. సో తప్పనిసరిగా కెన్, కాంట్ ఎప్పుడు యూజ్ చేస్తారు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో? మన కళ్ళెదుట చేస్తున్నటువంటి, జరుగుతున్నటువంటి, చెప్పాలనుకున్నటువంటి ఏదైనా ఒక పనిని మనం చేయగలుగుతాము అనేటప్పుడు కెన్, చేయలేము అనేటప్పుడు కాంట్. ఓకే. సో అక్కడ యూజ్ చేయాలి మనం. ఓకే. సో యాక్టివిటీ 3, ఐ స్కీప్, ఐ హాప్, ఐ స్పిన్ లైక్ ఎ టాప్, I dance, I jump, I fall and get a bump, I walk, I run, it's such a lot of fun. సో ఇది ఒక చిన్న యాక్టివిటీ. రైమ్ అనేటువంటిది ప్రాపర్ యాక్షన్స్తోనే చెప్పాలి, అందుకనే దీన్ని రైమ్కే మరి ఒక పేరు ఏంటంటే యాక్షన్ సాంగ్. ఇక ఫన్ టైంలో భాగంగా సో టోటల్గా కొన్ని స్పోర్ట్స్ ఇచ్చి ఉన్నారు. సో మొదటిది క్రికెట్, రెండవది కబడ్డీ, మూడోది ఖోఖో, నాలుగోది ఫుట్బాల్, సో నెక్స్ట్ క్యారమ్, సో నెక్స్ట్ చెస్. సో వాటి యొక్క స్పెల్లింగ్స్ సరిగా రాయాలా అనేటువంటిది ఫన్ టైంలో భాగంగా. సో ఇక్కడ కొన్ని గేమ్స్ పిక్చర్స్ ఇచ్చినారు, ఆ పిక్చర్స్ పైన కొన్ని టైటిల్స్ ఉన్నాయి. సో మొదటి దానికి క్రికెట్, రెండవ దానికి సో ఫుట్బాల్, దాని మూడవ దానికి కబడ్డీ, నాలుగవ దానికి ఖోఖో, ఐదవ దానికి వాలీబాల్, ఆరవ దానికి టెన్నిస్. సో ఇవి ఓవరాల్గా ఉన్నటువంటి గేమ్స్, వాటిని మనం మ్యాచ్ చేయాలి. ఇక సింగులర్, ప్లూరల్. బాల్, బాల్స్, బ్యాట్, బ్యాట్స్, రింగ్, రింగ్స్, షూ, షూస్, కాయిన్, కాయిన్స్, రోప్, ropes,
అంటే ఏదైనా ఒక సింగులర్ నౌన్కి ఎస్ని యాడ్ చేయడం వల్ల ప్లూరల్ రిప్రజెంటేషన్ ఇవ్వవచ్చు అనేటువంటి ఒక చిన్న ఐడియాని ఇక్కడ యూజ్ చేసినారనమాట. ఇదే ప్లూరల్స్ ఇక మెల్లమెల్లగా ఎస్ఏ కాదు ఈఎస్ని కూడా యాడ్ చేయవచ్చు అని. సో రెగ్యులర్ ప్లూరల్సే కాదు ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ ఉన్నాయని మెల్లగా కాన్సెప్ట్ని డెవలప్ చేసుకుంటూ పోతాడు. డెవలప్ చేసేటువంటి ప్రతి సందర్భంలో కూడా గతంలో చెప్పినటువంటి ఆ ప్లూరల్స్ యొక్క రిప్రజెంటేషన్ నేను మీకు పలానా క్లాస్లో వచ్చింది అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక చివర ప్రాక్టీస్ టైం. ఈ ప్రాక్టీస్ టైంలో భాగంగా బ్యాడ్, బెట్, బిట్, కార్డ్, బడ్, బ్యాగ్, డెన్, డిమ్, కాగ్, బగ్, క్యాట్, ఫెడ్, డిడ్, కాట్, బట్. ఎటువంటి పరిస్థితుల్లో కేయక, పియప, ఎన్యన, ఎస్ఎస, ఎల్యల ఇటువంటి ఫోనిక్ రిప్రజెంటేషన్స్ని చిన్న పిల్లలకి చెప్పొద్దండి. ఇది గతంలో మన టీచర్స్ మనకు అలాగే నేర్పించి ఉన్నప్పటికీ కూడా లాంగ్వేజ్ అనేటువంటిది ఇట్స్ అ ఫ్లెక్సిబుల్ థింగ్, ఇట్స్ అ డైనమిక్ థింగ్. It cannot be obeyed the same rigid pattern of rules. మారుతూ ఉంటుంది అది. కేవలం ప్రాపర్ నౌన్స్ వరకు ఈ ఎల్యల, కేయక, ఎంయమ, పియప వీటికి సెట్ అవుతుంది. కానీ ఫొనెటిక్ క్రూషియాలిటీ ఉండేటువంటి ఏరియాస్లో మళ్ళీ మనం విక్టిమ్ అయిపోతాం. సో ఎటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి సౌండ్ చెప్పడమే, పలకడం ఎలాగో నేర్పించడమే పిల్లవాడికి. మీనింగ్స్ కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మన కంటెంట్ డెవలపర్ ఒక పెద్ద రీసెర్చ్ చేసి ఈ టెక్స్ట్ బుక్ను రాసి ఉంటాడు కదా. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. సో వాళ్ళు చేయమనిందే చేస్తే సో అద్భుతంగా ఇక రాబోయేటువంటి టాస్కుల్లో, యాక్టివిటీస్లో, లెసన్స్లో మనం అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ కావచ్చు. వర్డ్స్ని గట్టిగా మనం పలకడం, పిల్లవాళ్ళ చేత పలికించడం, ఇమిటేట్ చేయించడం. ఎస్. నెక్స్ట్ ఐ లైక్ క్రికెట్. సో ఇక్కడ ఈ ట్రాన్స్క్రైబింగ్ ఎక్సర్సైజెస్లో భాగంగా 4 రూల్డ్ లైన్స్లో భాగంగా 2 లైన్స్ దాటుకుపోయేటి, 2 లైన్స్ మధ్యలోనే ఉండేటి, 2 లైన్స్ కింద వచ్చేటి, క్యాపిటల్ కేస్ ఆఫ్ లెటర్ని ఎలా రాయాలి, స్మాల్ కేస్ ఆఫ్ లెటర్స్లో డౌన్, అప్, సెంటర్ ఏం వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం చెప్పగలిగితే సో మనం ఫస్ట్ యూనిట్ని బ్రహ్మాండంగా చెప్పినట్టుగా భావించవచ్చు.